భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులను యెహోవావే. ఆయన సముద్రముల మీద దానికి పునాది వేశాను, ప్రవాహ జలముల మీద దాన్ని స్థిరపరచాను. యెహోవా పర్వతములకు ఎక్కదగిన వాడు, పరిశుద్ధ స్థలములో నిలవదగిన వాడు, వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టకయు ప్రకటముగా ప్రమాణము చేయకయు నిర్దోషమైన చీపురును శుద్ధమైన హృదయమును కలిగి ఉండువాడు. యెహోవా వలన ఆశీర్వాదము తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్వమును ఆయన ఆశ్రయించువారు. యాకోబు దేవా, ఈ సన్నిధిని ఎదుగు వారు గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి. మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమ్మల్ని లేవనెత్తుకొనుడి. మహిమగల ఈ రాజు బలశాల్యములు గల యెహోవా, యుద్ధశూరుడైన యెహోవా, గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి. పురాతనమైన తలుపులారా మహిమగల రాజు ప్రవేశించినట్లు మిమ్మల్ని లేవనెత్తుకొనుడి. మహిమగల ఈ రాజు సైన్యములకు అధిపతి ఆయనే మహిమగల. దేవుడు తన పరిశుద్ధ కీర్తన దీవించునుగాక. ఆమేన్. గుమ్మములారా మీ తలను పైకెత్తుకొనుడి. మహిమ గల రాజు ప్రవేశించినట్టు దేవుడు నీ లోపలికి ప్రవేశించినట్టు, దేవుడి ఆలయంలో ప్రవేశించినట్లు మీ తలలో పైకెత్తుకోండి. అలా ఎప్పుడు పైకెత్తుకోగలమండి? ఏ మనిషి అయినా అలా ఎప్పుడు పైకెత్తుకొని అనగలరు? నీతిగా, నిజాయితీగా, యథార్థంగా, మంచి మనస్తత్వం కలిగి ఉన్నప్పుడు లేదంటే ఏమంటాడు? స్త్రీలు లైన్కి నలుగురు చొప్పున నిల్చోండి. ఫస్ట్ లైన్లో ఇద్దరే ఉన్నారు, మరొక ఇద్దరు యాడ్ అయిపోయింది. రెండో లైన్లో ఇద్దరు ఉన్నారు, ఇంకొక ఇద్దరు యాడ్ అవ్వండి. త్వరగా మూడో లైన్లో ఇద్దరు. అలాగే ప్రతి లైన్కి ఇద్దరు చొప్పున అలా ముందుకు జరిగిపోయింది. తర్వాత అలా వచ్చినప్పుడు ఇలా అవ్వక్కర్లేదు, వ్యాయామం చేయక్కర్లేదు. శ్రమలు నన్ను తరిమినా విడువలేదు నీ కృపా, వేదనతో నేను కృంగినా లేవనెత్తెను నీ శ్రమలు నన్ను
మధురమైన నీ ప్రేమతో నన్ను నింపుము నా దేవా. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా ఆయన కృప నిన్ను విడిచిపోలేదు. విరిగి నలిగిన హృదయముతో ఆయన సన్నిధికి వచ్చి ఆరాధన చేసినట్లయితే, ఆయన పాదాల దగ్గర విచారణ చేసినట్లయితే, యేసు నామము వాటన్నిటి నీకు విడుదల, యేసు నామములో జయం. తండ్రి నీకే మహిమ, నీకే మహిమ, నీకే ఘనత, నీకే ప్రభావం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనసులో నెరవేరే నా మనుగడ నీ గ్రంథములో మా స్థానాన్ని మీరు తీసుకొని మీ స్థానాన్ని మాకు అనుగ్రహించిన ప్రభువా, పాపి కొరకు పాపముగా మార్చబడిన వాడా, ఈ పాపిని పరిశుద్ధినిగా తీర్చిదిద్దిన దేవా మీకు స్తోత్రాలు. ఇంతవరకు కాచి కాపాడి బ్రతికించినందుకు స్తోత్రాలు.
ఇంతవరకు చేసిన కార్యాలను బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ, కూడి వచ్చిన వారందరిని బట్టి వందనాలు చెల్లిస్తూ, ఇదే మహిమ పొందమని, ఘనత పొందమని, ప్రభావం పొందమని వేరు వాక్యములో నుండి మాతో మాట్లాడు. వచ్చిన వారందరిని బట్టి స్తుతులు చెల్లించు. రావలసిన వారు నూతనాత్మ సరికి నడిపించి మహిమ పొందమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామమున ఈ చిన్న స్తుతి ఆరాధన అతి వినయపూర్వకంగా మీకే సమర్పిస్తున్నాము తండ్రి. హల్లెలూయా. మీకు చాలా సంతోషం. గడిచిన వారం నుండి ఈ యొక్క వారం వరకు కూడా రెక్కలను భద్రపరిచి అందరినీ కాచి కాపాడి తన కంటికి రెప్పవలే మనల్ని కాచి, ఏ రోగం వచ్చినా, ఏ వ్యాధి వచ్చినా, ఎటువంటి అపాయం వచ్చినా, ఎటువంటి శోధన వచ్చినా అన్నిటి నుండి కూడా తప్పిస్తూ మనల్ని సంరక్షిస్తూ తన నీడలో భద్రపరిచి మనల్ని తనకి అనుకూలంగా మార్చిన దేవునికి ఒకసారి రెండు చేతులపైకి దగ్గరగా మనం పడతాం. హల్లెలూయా. ఒకసారి హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయంలో వాక్యంకి వెళ్దాం. వాక్యంకి వెళ్ళే ముందు ఒక చిన్న పండుగ పాట. నేను నిన్ను విడచినను, నీవు నన్ను విడువలేదయ్యా, గాలి తప్పి తొలగినను, గాలి ఎవరు చేసినవయ్యా, నేను నిన్ను విడచినను, నీవు నన్ను విడువలేదయ్యా, గాలి తప్పి తొలగినను, గాలి ఎవరు చేసినవయ్యా, సిద్ధంగా ఉన్నారు కదా? సిద్ధంగా ఉన్నారు కదా? వెళ్ళిపోతాం. చెప్పండి కూడా పాస్ ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరూ చెప్తాం, రెండు చేతులు పైకెత్తి హల్లెలూయా. సంతోషం ప్రియులారా. ఈ 2022 సంవత్సరంలో 6వ నెలలో 2వ ఆదివారం చూడడానికి దేవుడు భాగ్యం ఇచ్చాడు. అంటే ఈ దినములు ఇలా ఉన్నాయి. ఎప్పుడు దేవుడు పిలిచినా ఎలా ఉండాలి? రెడీగా ఉన్నాను ప్రభువా, నేను రెడీగా ఉన్నాను. నువ్వు ఎక్కడ నుండి పిలువు. బండి మీద నిలబెట్టి పిలిస్తే అలాగే వచ్చేస్తాను, నిద్రలో పిలిస్తే అలాగే వచ్చేస్తాను, ప్రసంగంలో పిలిస్తే అలాగే వచ్చేస్తాను, డ్యూటీలో పిలిస్తే అలాగే వస్తాను. దేనికైనా నేను రెడీగా ఉన్నానని మనల్ని మనం రెడీ చేసుకొని ఉండాలి. దేనికోసం? మరణం కొరకు. దేని కొరకు అండి రెడీ అవ్వాలా? చాలా మందికి ఎందుకో ఈ మరణం అంటే భయం. మరణము అందరికీ వచ్చునని వాక్యం ఉంది. మరి వస్తుంది అనే దానికి మరి భయం ఎందుకండి? సాయంకాలం 6 అయిన తర్వాత చీకటి వస్తుందా లేదా? నువ్వు భయపడినా భయపడకపోయినా వస్తుంది. ఎందుకంటే అది రూల్, పద్ధతి. అలాగే జననం ఎప్పుడు కలిగిందో వెంటనే మరణం కూడా ఉంటుంది. మన ఇంటి వాకిట కొంచెం ఉంటుందట, కనుక దానికి భయపడక్కర్లేదు. ఎందుకంటే జన్మించామంటే ఖచ్చితంగా మరణించాలి. మరణించామంటే ఖచ్చితంగా క్రీస్తులో జన్మించి పరలోకానికి వెళ్తాం. అయితే దేవుడు మనకి గొప్ప భాగ్యం ఇచ్చాడు. సంతోషం. హల్లెలూయా.
మరొక్కసారి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. అందరూ బాగున్నారని నమ్ముతున్నాం. సరే, 24వ కీర్తన కొంచెం జస్ట్ ఇలా కదిలించి ఒక 10 నిమిషాల తర్వాత వర్తమానంకి వెళ్దాం. రాత్రి ధ్యానం చేశాం. భూమి దాని సంపూర్ణత, లోకము దాని నివాసులు యెహోవావే, మనం కాదు అని క్లియర్ అయిపోయింది. రెండవదిగా ఆయన సముద్రముల మీద భూమికి పునాది వేశాడని, ప్రవాహ జలముల మీద దాన్ని స్థిరపరిచాడని విన్నాం. భూమికి పునాది ఎక్కడ ఉందంటే సముద్రుల మీద, నీటి మీదే భూమికి పునాది వేశాడు. అంటే ఈ భూమి నీటి మీద ఉంది, అందుకే అల్లాడుతుంది. తర్వాత యెహోవా పర్వతానికి ఎక్కదగిన వాడు, ఆ పరిశుద్ధ పర్వతంలో నిలవదగిన వాడు ఎవడైనా ఉన్నాడా అని ప్రశ్నలు, 2 ప్రశ్నలు. యెహోవా పర్వతానికి ఎక్కాలి, అక్కడ నిలవాలి. ఎవరున్నారు? యెహోవా పర్వతానికి ఎవరు ఎక్కారు? అబ్రహాం ఎక్కాడు, మోషే ఎక్కాడు, యేసు ప్రభు పర్వతం మీద శిష్యులు కూడా ఎక్కాడు. ఇప్పుడు మనం కూడా ఎక్కాలి. ఏది యెహోవా పర్వతం? ఏది యెహోవా పర్వతం? యెహోవా పర్వతం ఏదండి? హోరేబు పర్వతం, సినాయి పర్వతమే అని కాదు, కానీ ఆయన ఎక్కడుంటే అదే పరిశుద్ధ పర్వతం. ఆయన ఎక్కడుంటే అదే పరిశుద్ధ స్థలం. కలెక్టర్ గారు ఆఫీసులో ఉండక్కర్లేదు, ఆఫీసులో ఉండినా ఆయన కలెక్టరే. ఒక మీటింగ్లోకి వచ్చి వేదిక మీద కూర్చున్నా కలెక్టరే, ఇంటి దగ్గర ఉన్న కలెక్టరే. ఆయనకున్న హోదా, గౌరవం ఎక్కడికి పోదు. కాకపోతే ఆ పని చేయడానికి ఒక ప్లేస్ అనుకుంటున్నాను. మన దేవుడు ఎక్కడుంటే అక్కడ పరిశుద్ధత, ఎక్కడుంటే అక్కడ దేవుని ఆశీర్వాదాలు, శాంతి, సమాధానం. కనుక ఆయన ఎక్కడుండినా జనాలు ఆయన దగ్గరికి పరిగెత్తుకుని వెళ్తారు. ఆయన ఎక్కడుండినా వెళ్తారు. అది దేవుని కృప. మన వేపకుంట మీటింగ్స్లో కొంతమంది తెలియని పాస్టర్ గారు వచ్చేసారు. ప్రసన్న కుమార్ గారికి తెలియదు. అడిగారట, మీరు ఎవరు ఏంటంటే, మాకు బాలరాజు పాస్టర్ గారు తెలుసు, ఆయన వస్తున్నాడని వచ్చేసాము, మీరు వద్దంటే వెళ్ళిపోతాం. ఇంకేమంటాడు ఆయన? దీన్ని లెక్కలేసుకుని కొంతమంది అంటే దానికి డబల్ దాటుతారు ఆ లెక్క. తర్వాత ఎన్నోడు అయ్యారు మీకు తెలిసిన పాస్టర్ గారు అంటే, నేనే వాళ్ళతో మాట్లాడితే నాకు కూడా కొంతమంది తెలియదు. మరి నాకు కొంతమంది తెలియదు, మీకు తెలియకపోదు కానీ మీరు మాకు తెలుసండి అంట. సరే, ఎవరన్నా కానీ కొంచెం ఎక్కడున్నా సేవకుడు సేవకుడే. ఏ స్థలంలో ఉండినా, పిలిచినా పిలవకపోయినా, గౌరవించినా గౌరవించకపోయినా, దేవుడు ఎక్కడుంటే అక్కడ పరిశుద్ధం. అయితే ఆ దేవుని సన్నిధిలో ఉండదగిన వారు, పరిశుద్ధ పర్వతం మీద నిలవదగిన వారు ఒక 4 లక్షణాలు కలిగి ఉండాలని ఈ కీర్తనలో నేర్చుకున్నాం. ఏంటి ఆ 4 లక్షణాలు? వ్యర్థమైన వాటి మీద మనసు పెట్టకూడదు, మీ మనసు. 2, కపటముగా ప్రమాణం చేయకూడదు, ప్రమాణం. 3వదిగా నిర్దోషమైన, అంటే దోషము లేని చేతులు. 4వదిగా హృదయము శుద్ధిగా ఉండేది. ఈ 4 విషయాలు. యెహోవా పర్వతం మీద నిలవదగాలి, అక్కడ కూర్చోవాలి అంటే ఈ 4 విషయాలు ఉండాలని ఈ కీర్తన తెలియజేసింది. 24వ కీర్తన. ముందుగా ఏముండకూడదు? వ్యర్థమైన వాటి మీద మనస్సు పెట్టకూడదు. వ్యర్థమైన వాటి మీద మనస్సు పెట్టకూడదు. 31వ సామెత 30వ చరణం చదవండి, 30వ వాక్యం చదవండి. సామెతలు 31:30. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. ఆ వ్యర్థమైన దాని మీద మనసు పెట్టకూడదు. ఏంటి వ్యర్థము? సౌందర్యము వ్యర్థము. ఏంటండి వ్యర్థము? కానీ ఈ రోజుల్లో సౌందర్యంగా ఉండడానికి
ప్రతి ఒక్కరూ ప్రయత్నిస్తున్నారు. ఎందుకంటే నేను సౌందర్యంగా ఉండాలండి, నా పెదవులు సౌందర్యంగా ఉండాలి, నా కనులు సౌందర్యంగా ఉండాలి, నా ముక్కు సౌందర్యంగా ఉండాలి, నా బొక్క సౌందర్యంగా ఉండాలి, నా మెడ సౌందర్యంగా ఉండాలి, నా చేతులు, నా కాళ్ళు, నా నడుము, నా పొట్ట, మొత్తంగా నా శరీరము లేదా నా కటింగ్ సౌందర్యంగా ఉండాలండి. మొన్నను కటింగ్ కోసమని హెయిర్ స్టైల్కి వెళ్తే అక్కడ నా పక్కన ఒక ఆయన ఉన్నాడు, తెల్లగా ఉన్నాడు. దానికి తోడు మళ్ళీ ఏదో మొఖానికి రాయించుకుంటున్నాడు. ఆ మొఖానికి రాసింది ఎలా ఉందో తెలుసండి, మీరు ఎప్పుడైనా ఇడ్లీ తిన్నప్పుడు బొంబాయి చట్నీ అంటారు, ఆ కలర్లో ఉంది. అది పోసేసాడు ఆడు మొఖం మీద. నేను అనుకున్నాను బొంబాయి చట్నీ ఈడు మొఖం మీద ఎందుకు రాసేస్తాడు, రాసి రాసి రుద్ది 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 ఒక 5 నిమిషాలు చేశాడు. ఎంత అంటే 350. ఇది ఎంత చక్కకున్నాడు, అందంగా ఉన్నాడు, మళ్ళీ ఎందుకు ఇది రాసుకొని వెళ్తున్నాడో నాకు అర్థం కాలేదు. ఇది కూడా సౌందర్యం, సౌందర్యం కొరకు ఎన్ని డబ్బులు ఖర్చు పెడుతున్నారండి. సౌందర్యం కోసం ఎంత డబ్బు ఖర్చు అవుతుంది. ఒక ఫంక్షన్ అయితే అక్కడ సౌందర్యం కొరకే ఎక్కువ డబ్బులు ఖర్చు పెడతారు. ఒక మనిషిని బాబు త్వరగా తయారవ్వంటే సౌందర్యం కోసం బోల్డ్ తయారవుతారు. ఏదైనా మన దగ్గర లేనిది అనేది కొత్తదైతే ఇంకా బాగా తయారైపోతుంది. ఎందుకంటే మన మేడం గారు నేర్పించారు. మేడం గారు మిస్సెస్ మేడం ఎవరు, ఈ చెట్ల ఫలములన్నిటిని నువ్వు నిరభ్యంతరంగా తిను, ఈ మంచి చెడ్డలు తెలుగు నుంచి ఫలం తినకు, చచ్చిపోతాను అని దేవుడు చెప్తే సైతాన్ గాడు వచ్చి అది తింటే దేవతల వలె మారిపోతారు. దేవతలు ఎవరుంటారు, కొంతమంది దేవతలాగా కనబడాలనుకొని దెయ్యాలాగా తయారవుతారు. వీళ్ళు అనుకోవడం ఏంటి, నేను దేవతలాగా ఉండాలనుకోని దెయ్యాలాగా తయారవుతున్నారు. చూసిన వాళ్ళు అందరికీ దేవతలాగా కనబడతారు. ఎలా కనబడతారు, దెయ్యాలాగా. ఈ రోజుల్లో ఎక్కువ మంది అలాగే తయారైపోతారు. ఆవిడ కూడా అలాగే తయారైపోతారు. దేవత వలే ఉంటాం అనేసరికి ఆ సౌందర్యానికి అట్రాక్ట్ అయిపోయిందండి, ఆకర్షించబడిపోయిందంటే. ఈరోజు కూడా టీవీలో యాడ్ వచ్చింది అనుకోండి, ముఖానికి పేడ రాస్తే వైట్ వస్తామండి, ఇక తెగ పేడ రాస్తాం. ఇదేంటిది, ఈ శరీరం ఏంటి మరి, అదేంటిది మట్టికి మట్టి రాస్తే ఏమవుతుంది, మట్టి అవుతుందా తప్ప మాణిక్యం అయిపోతా, ఏమంటే బంగారం అయిపోతా. ఆ అడ్వర్టైజ్ చూసి అందరూ ఆకర్షించబడిపోవడం. ఎంతసేపు ఉంటుంది ఆ మట్టి, అది ఎంతసేపు ఉండదండి. సౌందర్యం వ్యర్థము అని బైబిల్ చెప్తుంటే వ్యర్థమైన వాటి మీదే మనస్సు పెడుతున్నారు. నీ మనసంతా దాని మీదే వ్యర్థం. ఆదివారం ఆరాధన మానేసి ఎన్ని లక్షలు వచ్చినా వ్యర్థం. దేవుని వాక్యం మానేసి ఎంతమంది బంధువుల దగ్గర లక్షల మాట్లాడుకున్నా వ్యర్థం. దేవుని సన్నిధికి దూరం అయిపోయి లోకంలో ఎంత నువ్వు ఇమిడిపోయిన సిమ్ కార్డు లాగా అదంతా వ్యర్థం. అర్థమైన వాటినే చెయ్యాలి. యెహోవా పర్వతం మీద నిలవాలి అంటే, ఆయన పరిశుద్ధ స్థలంలో నిలవాలి అంటే ఖచ్చితంగా వ్యర్థమైన వాటి మీద మనస్సు పెట్టకూడదు. మీ అందరికీ తెలుసు వ్యర్థమైనవి ఏవే ఉన్నాయో బైబిల్, అవన్నీ మరి నేను చెప్పను. రెండవదిగా ఏమన్నాడు, ప్రమాణం చెయ్యు, కానీ ఎటువంటి ప్రమాణం చేయకూడదు. కపటం అంటే లోపల ఒకటి బయటకు ఒకటి, వేషధారణ ప్రమాణం. ఈ రోజుల్లో పెళ్ళిళ్ళు అన్ని ప్రమాణాలు అవే. కష్టమైనను నష్టమైనను వ్యాధి అందును బాధ అందును నీతోనే ఉందును, నా శరీరంతో నా ఆస్తితో నిన్ను గణపరుతును, నిన్ను నా భార్యగా స్వీకరించుదునని ప్రమాణము చేయుతున్నాను. అలాగే ఇద్దరు ప్రమాణాలు చేస్తారు. ఎంతవరకు ఆ ప్రమాణాలు ఉంటున్నాయి,
ఎంతవరకు అండి ఆ ప్రమాణాలు ఉంటున్నాయి? ఎవరో చెప్పినట్టుగా ప్రమాణాలు ప్రారంభంలో నువ్వు లేక నేను లేను, కొన్ని సంవత్సరాల తర్వాత నువ్వు ఉంటే నేను ఇక్కడ ఉన్నాను, అయితే నువ్వైతే పో, లేదంటే నేనైతే బయటకు పోతానన్నాను. కపటమైన ప్రమాణాలు అంటే అవే. బాప్తిజం తీసుకున్నప్పుడు ఎన్ని ప్రమాణాలు చేస్తున్నారు, కొంతకాలానికి ఏమైపోతుంది నీ ప్రమాణం? విశ్వాసగా కొత్తగా స్టార్టింగ్లో ఎంత గొప్ప ప్రార్థనా పరురాలు, ఎంత ప్రార్థనా పరుడు, సేవకుని ఎప్పుడు వెంబడించేవాడు. అసలు ప్రార్థన అంటే వాళ్ళన్నీ పక్కన పడేసేవాడు. ఇప్పుడేమో పని ఉంటే ప్రార్థన అక్కర్లా. అదేం ప్రమాణం? కపటమైన ప్రమాణం కాదా? లోక సంబంధమైన ప్రమాణాలు కూడా అలాగే ఉంటాయి. ఒక సీఎం అయినా, పిఎం అయినా, మినిస్టర్ అయినా ఆ పేరు చెప్పి అను నేను అని ప్రమాణం చేసి ప్రకటన చేసేస్తాడు. భయంకరంగా నాశనం చేసేస్తాడు సమాజాన్ని. అవి కపటమైన ప్రమాణాలు. చిన్నప్పటి నుండి మనం ప్రమాణం చేస్తున్నాం, భారతదేశము భారతీయులందరూ నేను నా దేశాన్ని ఏం చేస్తున్నా? ఎవరిని? దేశాన్ని ప్రేమిస్తున్నా. మరి ఏది నీ దేశం మీద ప్రేమ ఉంటే నీ దేశంలో ఒక్కడిని రక్షించు. నీ దేశంలో భయంకరమైన విగ్రహారాధనను విడిపించమని దేవునికి బతిమలాడు. ఈ దేశంలో ఉన్న త్రాగుబోతులు మారాలని ప్రార్థన చేయి. ఈ దేశంలో ఉన్న కాలు చేతులు దిక్కులేని వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి దేవుడే దిక్కు, వారికి సహాయం చేయి. మరి ఏది నీ ప్రమాణం? ప్రమాణం మాత్రం నా దేశంలో ప్రేమించుతున్నారు. నా మాతృభూమి నా తల్లి లాంటిది అంట భారతదేశం, నేను వెళ్ళాను. మరి ప్రేమిస్తే ఏది నీ ప్రేమ? ఇంటిలో ఉన్న వాళ్ళని ప్రేమించలేకపోతున్నారు. నువ్వు వస్తున్నావు, నీ భర్తడి ఏది ప్రేమ? నువ్వు వస్తున్నావు, నీ భార్య ఏది ప్రేమ? ఏది? తల్లిదండ్రులు వస్తే మీ పిల్లలు ఏది? పిల్లలు వస్తే తల్లిదండ్రులు ఏది? ఏది ఎక్కడుంది నీ ప్రేమ? నిజంగా ప్రేమ ఉంటే ఒక అగ్నికి ఒక ఇల్లు తగలబడిపోతుందంటే కుర్రలందరూ పరుగులు ఎత్తుకుని వెళ్ళి ఆపరా? యాక్సిడెంట్లో ఒకడు పడిపోయాడంటే అందరూ ఆపి పరుగులు ఎత్తుకుని వెళ్ళి వాటిని తీయరా? అలాంటిది ఈ లోకంలో కొంచెం కాలం బ్రతుకి ఎంత త్యాగం చేసి దూకేస్తుంటారు. కొంతమంది కుర్రలు అయితే అగ్ని దూకి మరి వాళ్ళని తీసుకొచ్చేస్తారు. ఎవడో నదిలో పడిపోయాడంటే ఈతగాళ్ళు దూకి ప్రాణాలు తెగించి వాళ్ళని రక్షించేస్తున్నారు. ఈ అశాశ్వతమైన ఈ లోకంలోనే నీకు అంత బాధ అనిపిస్తే మరి నరకానికి పోతాడు యేసు ప్రభువుని నమ్మకపోతే, మారు మనసు పొందకపోతే వాడు పరలోకం నెరలేడు. వాడి సంగతి మరి వాడిని రక్షించవా? మరి ఏది నీ ప్రమాణం ఏమైంది? మరి అది సొంతమైన ప్రమాణం కదా? జాగ్రత్త. కపటమైన ప్రమాణము చేయకు. తర్వాత ఏంటండి? చేతులు ఎలాగ ఉండాలా? మన చేతులు ఎదుటి వారిని కీడు చేసే చేతుల్లాగా ఉండకూడదు. ఎదుటి వారికి నీ చేతులతో మేలు చేయి, ఎదుటి వారికి సహాయం చేయి. నువ్వేది చేసినా ఎడమ చేతితో చేసేది కుడి చేతికి తెలియనివ్వక. అంటే నేను ఇది చేశాను అని డబ్బు కొట్టుకొని బ్యాంక్ వాయించుకోకు. నువ్వు చేసింది నీకు దేవుడికే తెలియాలి అంతే, మిగతా వారికి తెలియకూడదు. నువ్వేం ఏది చేసినా ఎదుటి వారికి సహాయం చేసినా అది నీకు దేవునికి తెలిసేటట్టు ఉండాలి. కొంతమంది ఎంత చేస్తారు అంత చెప్తారు. నువ్వు ఏది చేసినా మరొక వ్యక్తికి తెలియనివ్వక్కర్లా, దేవుడికి తెలిస్తే చాలు. నువ్వెంత చేసి అంత చెప్పుకున్నావు. చూడండి, 250-300 మందికి పరిచర్యలు చేశారు వేపకొండలో. ప్రతిరోజు అంతమందికి భోజనాలు, 7 రోజులు టీలు. ఎప్పుడు ఏది కావాలో కిక్కుమని మాట్లాడలేదు, నేను ఇలా చేశానని గొప్ప అప్పుడు చెప్తాను. గొడవలు లేవు, అలా లేవు, సైలెంట్గా ఫాస్ట్గా యాక్షనే. ఇలాగంటే చాలు. అంటే స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరికీ టీ కొట్టండి, ఇంకంతే.
సైలెంట్గా పిల్లలు తెచ్చిడు. ఏ గుణం ఏమన్నాడు అక్కడ? హృదయం ఎలా ఉండాలటండి? అసలు హృదయం ఎలాగ శుద్ధి అవుతుంది? శరీరం అంటే ఎలా శుద్ధి అవుతుంది? శరీరం సబ్బు ద్వారా, నీటి ద్వారా. మరి హృదయం ఎలా శుద్ధి అవుతుంది? 2:22 అవుతుంది, చదవండి. ఇర్మియా 2:22. ఇర్మియా, నీవు క్షారముతో కడుగుకొని నన్ను విస్తారమైన సబ్బు మెడిపెక్స్, లైఫ్ బాయ్ అండ్ లక్కీ బాయ్, ఇంకా చంద్రిక, విస్తారమైన సబ్బు రాసుకొని నన్ను నీ దోషం మరకవలే కనబడుతున్నది. ప్రతి మనుషులు ఈ శరీరానికి విస్తారమైన సబ్బులు రాస్తున్నారు. ఈ సబ్బులు మార్చి అంతకుముందు ఒక్క మచ్చే ముఖం మీద ఉంటే 4-5 సబ్బులు రాసరికి 8 మచ్చలు అయిపోతాయి. టోటల్ ఇవన్నీ కలిపి అబ్బా మచ్చల ముఖమోడా అంత స్టేజ్కి తీసుకొస్తాయి. కొంతమంది రకరకాలు రాసి అంద వికారం అయిపోతారు. సబ్బు వద్దని లేదు, సరిపడ రాసుకోండి అంతేగాని రకరకాల తెలియదు. మనం ఎలా ఉంటే అందంగా ఉంటామో దేవుడు తెలుసు, అలాగే సృష్టించాడు. మనం దీనికోసం మరొక డెకరేషన్ చేయక్కర్లా. కొంతమంది డెకరేషన్కి డబ్బులు అనేది ఖర్చు పెట్టారు. మరి క్షారముతో బట్టలు ఉదుకుతున్నావు, పైన ఉన్న బట్టలు క్షారము. చాకల వాళ్ళు వాడుతారు, కారం అంటారు కొంతమంది విలేజ్లో తెలియక. అమ్మ బట్టలు కారం పట్టరా, కారం కాదు క్షారం. పైకి కనబడుతున్న వస్త్రాలు క్షారముతో కడుగుతున్నావు, తెల్లబడిపోయాడు. ఈ వస్త్రము లోపల ఉన్న శరీరానికి విస్తారమైన సబ్బులు రాసావు, పరిశుభ్రమైంది. ఇంకా లోపల మరకలు కనబడుతున్నాయి అంటే ఇంకా ఎక్కడ కనబడుతున్నాయి అయ్యా? ఎక్కడ కనబడుతున్నాయండి? అదేంటి హృదయం లోపల ఎక్కడ ఉన్నాయి మరకలు? ఎలా ఉన్నాయి మరకలు? అసలు చదవండి ఆ మరకలు, చదవండి. మార్కు 7:21 మరకలు చదవండి. హృదయం లోపల మరకలు కనబడుతున్నాయి అట. ఆయన ఏంటది? ఎక్కడి నుండి? లోపల నుండి అనగా మళ్ళీ మీరు లోపల నుండి, ఆహా ఇంటి లోపల నుండా, తోట లోపల నుండా, చర్చి లోపల నుండా, ఓహో ఫ్రిడ్జ్ లోపల నుండి అని మళ్ళీ అంటారేమని. లోపల నుండి అనగా మనుష్యుల ఎక్కడి నుండి అండి? అందరూ చెప్పండి, ఎక్కడి నుండి ఇది? మనుష్యుల హృదయము లోపల. ఇప్పుడు హృదయం లోనికి దూరి చూసాడు అనమాట. లోపల చూడండి, మరక, దుర అంటే చెడ్డ ఆలోచనలట. బయటికేమో మంచి ఆలోచనలు ఉన్నట్టు కనబడతారు, ఆశ్చర్యకరులు, ఆలోచనకర్తని పాట పడతారు. బయటికి, లోపలేమో చెడ్డ ఆలోచన. ఫర్ ఎగ్జాంపుల్ అమ్నోను బయటికి ఏమన్నాడండి? చెల్లి అన్నాడు. లోపల ఏమంటున్నాడు? చెల్లి అన్నాడు, అంటే ప్రియురాలా అంటున్నాడు. బయటికేమో చెల్లి అని నోటుకొని అంటున్నాడు, చెల్లి రమ్ము అంటున్నాడు. లోపలేమో చెలి అనే మనసు ఉంది. ఎవరి? అమ్నోను, దావీదు కుమారుడే. తామారుకు అన్నయ్య, అందమైన సుందర అంటే తామారు. దావీదుకు మరొక భార్యకు పుట్టింది ఈవిడ. ఒక భార్యకు పుట్టాడు ఈయన, మరొక భార్యకు పుట్టింది తామారు. సుందరి, అందగత్తడు, చూశాడట. మరి తన తండ్రికే పుట్టిన తల్లులు వేరైనా తండ్రి తనాడే కదా, చెల్లే కదా. బయటికేమో చెల్లి అని పిలుస్తున్నాడు, లోపలేమో చెల్లి అనే మనస్తత్వం ఉంటుంది. అది దురాలోచన. దాని తోడు భయంకరమైన ఒక మూర్ఖుడు, దుర్మార్గుడు అయిన ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు.
నా చెల్లి మీద నాకు చెల్లి అనే తలంపు వచ్చింది అంటే అయితే అది కార్యరూపంగా ఎలా పాపం చేయాలో నేను ప్లాన్ ఇస్తాను, అలా చేస్తూ అని సలహా ఇచ్చాడు. వాడు నిజమైన ఫ్రెండ్ అంటాడండి. నిజమైన స్నేహితుడు ఎప్పుడైనా నిన్ను పాడు చేస్తాడా? ఒకవేళ నువ్వు తప్పు చేస్తే ఇది తప్పు చేయకూడదురా, ఈ రూట్ వెళ్ళకూడదు అని చెప్తాడు నిజమైనోడు. కానీ వాడు దుర్మార్గుడు, సలహా ఇచ్చాడు. చివరకు పాపం చేయడానికి వాడే మూల కారణం అయిపోయాడు. యంగేజ్లోనే చంపబడ్డాడు యమునోడు. కుర్రలు వయస్సులు పూర్తి కాకుండా ఎందుకు చచ్చిపోతారు? పాపమే, వ్యసనమే, చెడు అలవాట్లే, ఆలోచనలే. కొంతమందికి ఆ ఆలోచనలు ఎక్కువై నిద్ర పట్టదు, ఆలోచనలు ఎక్కువై తిండి తినబుద్దేయదు, ఆలోచనలు ఎక్కువై చదువు మీద మనసు ఉండదు, ఆలోచనలు ఎక్కువై పని మీద మనసు ఉండదు. చివరకు వాళ్ళే పిచ్చెత్తుకొని ఉరుమూసుకొని తెచ్చిపోతారు. అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఎందుకని అయిపోయారంటే ఆలోచనలు ఎక్కువ. లోపల ఉన్నాయి ఇవి, బయటికి కనబడవు. లోపల ఆలోచనలు. రెండవది ఏంటి? జారత్వము. అంటే వివాహం కాకముందే తండ్రులు, వివాహం అవ్వకముందే తల్లులు గోల్డ్ మీద ఉన్నారు కదా. పెళ్లి కాకముందే తల్లి అయిపోతుంది, పెళ్లి కాకముందే తండ్రి అయిపోతాడు. అది అంత డేంజర్ అండి. పెళ్లి అయిన తర్వాత చేస్తే వ్యభిచారం, పెళ్లి కాకముందు చేస్తే జారత్వం అంటారు. అది చాలా మంది ఇలాంటి ఉన్నారు, బైబిల్ చరిత్రలో కూడా ఉన్నారా? ఏ ఒక్క పాపిని దేవుడు విడిచిపెట్టలేదు. అలాంటి వాళ్ళందరూ బయటకు తీసుకొచ్చి జారత్వం. మూడవది ఏంటి? దొంగతనములు. చూడండి, ఇవి ఎక్కడ కనబడుతున్నాయంటే హృదయం లోపల, బయటికి కనబడవు. ఇక్కడ మోషే గారిని, అధ్యయన కుమారి గారిని లేపండి, ఆవిడ నోరు వదిలేసింది, దీని కళ్ళు వదిలేసాడు. సిప్పర గారు ఇక్కడ నుండి మీరు మోషే గారు పక్కనే కూర్చోవాలి, ఆయన పడుకున్నప్పుడు పడుకోవాలి. పాపం రాత్రంతా హోల్ నైట్ లో ఉన్నారు వాళ్ళిద్దరు. గట్టిగా రెండు చేద్దాం, హల్లెలూయా. జాగ్రత్తగా గమనించండి. జారత్వం ప్రజెంట్ ఎక్కువగా జరుగుతున్న భూమి మీద జారత్వమే. 90% జారత్వంతో నిండిపోయింది. ఇంకొక 10% నిండిపోతే క్రీస్తు రాకడ వచ్చేస్తుంది. భూమి బలాత్కారంతో నిండినప్పుడే అంతం వచ్చింది. ఈ లోకమంతా ఆ బలాత్కారంతో నింపబడిపోతుంది. చిన్నపిల్లలకు కూడా జారత్వం నేర్పించేస్తున్నారు. డ్యాన్స్ బేబీ డ్యాన్స్లని, ఢీలని, అవన్నీ ఇవన్నీ జరోదశలని చూపించి చిన్న 2, 3, 4, 5 సంవత్సరాల పిల్లలకు కూడా జారత్వం నేర్పించేస్తున్నారు. దాన్ని చూసి నవ్వుతున్నారు. వాళ్ళు చెడిపోతున్నారని ఎవరు అనుకోవడం లేదు, నవ్వుతున్నారు. అదే ఒక కాలక్షేపం అయిపోయింది. నెక్స్ట్ ఏముంది? లోపల ఏముందండి? దొంగతనం. మనుషుల దగ్గర దొంగలు. నిన్ననే విన్నాను, ప్రసన్న కుమార్ గారు వాళ్ళ నాన్నమ్మ గారు గొప్ప ప్రార్థనా పరురాలంట. ఒకసారి ఆమె ప్రార్థన చేస్తుంటే దొంగలు వచ్చారు. ఈవిడ ప్రార్థన చేస్తుంది, ప్రార్థనలోనే ఉంది, దొంగలు వచ్చేసారు. ఇంకా దగ్గరికి వచ్చారు, కిటికీ దగ్గరికి వచ్చి చూస్తున్నారు. ఈవిడ ప్రార్థన చేస్తూ కన్నీరుతో ఏడుస్తున్నారు. ఆ కన్నీరు చూసిన దొంగలు ఈవిడ ఇంతగా ఏడుస్తుంటే ఈవిడ దగ్గర మనం ఏమి దొంగతనం చేయగలం, అవన్నీ నిలిపోయారు. అంత గొప్ప ప్రార్థనా పరురాలట ఆవిడ. నిన్న వాళ్ళ అమ్మగారు చెప్తున్నారు కూర్చోబెట్టి. అర్థమైందా? దొంగలు, బ్యాంకు దొంగలు, చైన్లు దొంగలు, ఇంకే దొంగలండి? నిక్కర్ గ్యాంగ్, చెడ్డీ గ్యాంగ్ దొంగలు, రకరకాలు. ఈ దొంగలందరూ మారు మనసు పొందుతున్నారు. ఏదో ఒకరోజు దేవుడు వాళ్ళని పట్టుకొని రక్షించుకుంటారు. మరొక దొంగలు ఉన్నారు. ఎవరు? క్రైస్తవులు దొంగల. అవునండి. వీళ్ళేం దొంగతనం చేశారు?
చదువుతారా? మలాకి 3వ అధ్యాయం 10 నుండి. ఇంకా పైకి 8 నుండి చదవండి. మానవుడు ఎవరో ఒక్క పేరు చెప్పుదాం. ఎవరో ఒక పేరు చెప్పండి. మానవుడు ఎవరో ఒకరు, మన సంఘం ఎవరో ఒకరు, పెద్దోళ్ళు ఎవరో ఒక పేరు చెప్పండి. ఎవరో ఒక మానవుడు పేరు చెప్పండి. నిర్మల. నిర్మల. ఇప్పుడు చదువు. దేవుని యొద్ద దొంగిలున అయితే మీరు నా యొద్ద దొంగిలించునే ఉన్నారు. నిర్మల తన పేరు పెట్టుకుంది, మిగతా వాళ్ళందరూ మీ పేరుతో. నీవు దేవుని యొక్క దొంగిలిదువా? లేదు లేదు, మేము ఎప్పుడు దొంగతనం చేయాలి. అయితే మీరు దేవుడి దగ్గర దొంగతనం చేశారట. కొన్ని రాజేష్ అనుకుందాం, దేవుడి దగ్గర దొంగతనం చేశారు. ఉదాహరణ, ఇప్పుడు మనుషుడు ఎంత జ్ఞానవంతుడో చదవండి. అయితే ఈ మనుషుడు అంటాడు, దేవుడు అంటున్నాడు, నువ్వు దొంగవు, దొంగతనం చేశావు అంటే ఈ మనిషి అంటున్నాడు, దేని విషయంలో దొంగతనం చేశాను ప్రభువా? చూడండి, దేని విషయంలో నేను దొంగతనం చేశాను అని అడుగుతున్నాడు. అప్పుడు దేవుడు అంటున్నాడు, చదవండి, 10వ భాగమును ప్రతిష్ఠిత అర్పణను. అదండి, ఏం దొంగతనం చేశారండి వీళ్ళు? 10వ భాగము ప్రతిష్ఠిత అర్పణ ఇవ్వకుండా దొంగతనం. మీలో ఎంతమంది దొంగలు ఉన్నారు? ధైర్యంగా చెప్పగలరా, నేను దొంగనేనండి, 10వ భాగం ఇవ్వడం లేదు, నేను దొంగనే. ఎంతమంది ఉన్నారు ఇక్కడ దొంగలు? నేను ఉద్యోగం సద్యోగం చేయలేదు కదా, నా దగ్గర ఎక్కడ 10వ భాగం అనుకోవచ్చు. పిల్లలు, మీ తల్లిదండ్రులు మీకు డబ్బులు ఇస్తారు కొనుక్కోవడానికి, ప్రయాణానికి, ఖర్చులకి, బట్టలకి, దేనికో ఒకదానికి. అందులో కూడా మీరు దక్షిణ భాగం దాచుకోవచ్చు. అభిషేక్ చేస్తాడా? అందుకే ఆ బాబుకి ఏది కొదువు ఉండదు. ఏది అడిగినా అక్కడికి సమకూర్చబెట్టుకోండి. మనకి ఎందులో ఉందైనా 10వ భాగం తీసి సెపరేట్గా దాచి పెడతాడు, మిగతావే ఖర్చు పెట్టుకుంటాడు. 10వ భాగం ఎవరైతే ఇవ్వరో వాడు దొంగ. ఇప్పుడు ఎవరండి దొంగలు ఎక్కువ కనపడతారంటే చర్చిల్లోనే దొంగలు ఎక్కువ కనపడతారు. ఎవరైతే ఇవ్వలేదో మర్యాదగా, క్రమముగా, దేవునికి లోబడి, భయపడి ఇచ్చేది. లేదంటే దొంగల లిస్టులో ఉంటాం. దొంగలు పరలోక రాజ్యానికి వెళ్ళదని బైబిల్లో వాక్యం ఉంది. దొంగలను, దోచుకొని వారును దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేరని ఉంటుంది. నాకు నెల జీతం రాదు కదా, మరి నేను ఎక్కడ దక్షిణ భాగం ఇస్తాను అనుకుంటున్నావా? రోజు కూలీ వస్తే రోజు కూలీలో నుండి దక్షిణ భాగం తీయవు. నీకు సోమవారం కూలీకి వెళ్ళావు, ఒక 500 నీకు వచ్చింది, అందులో దక్షిణ భాగం తీయు 50 రూపాయలు, అది దాయి. మంగళవారం నీకు కూలీ లేదు, ఇవ్వవసరం లేదు, ఎందుకని లేదు కదా. లేదు, నెల నెల నీకు దేవుడు ఇస్తే నెల నెలలో నుండి ఖచ్చితంగా 10వ భాగము దేవునికి సేవకులమైన మేము కూడా ఇవ్వాలి. కానీ చాలామంది సేవకులు 10వ భాగమే కాదు, 20, 30, 40, 50వ భాగం కూడా ఇస్తారు. మొన్న నాకు వచ్చిన దొరగారు 90వ భాగం ఇస్తున్నాడు. మాస్టర్స్ మీటింగ్లో వాకింగ్ చెప్పడానికి వచ్చిన ఆయన 90వ భాగం నేను ఇస్తున్నాను ప్రభువుకి. ఆ ఇవ్వడమే దేవుడు నన్ను ఆశీర్వదించాడు, నా బిజినెస్ని ఇంకా దీవిస్తున్నాడు, నంబర్ 1గా నన్ను నిలవబెట్టుకున్నాడు మా దేశంలో ఆర్థికంగా. దేవుడికి నేను ఇచ్చి పొందుకుంటున్నాను అని చెప్పాడు. ఈ రోజుల్లో చాలామంది 10వ భాగం ఇవ్వడం కూడా ఏదో నేనే ఇస్తున్నాను అన్నట్టు ఫీల్ అవుతున్నారు. 10వ భాగం దేవుని. ఒకవేళ దేవునికి నీ 10వ భాగము ప్రతిష్ఠిత అర్పణలు ఇవ్వకపోతే నువ్వు దొంగవు, జాగ్రత్త. ఈ దొంగతనము ఆయన హృదయం లోపల చూసినప్పుడు కనబడుతుందట. దొంగతనములు ఇంకేమున్నాయి? హత్యలు. హత్యలు చేయాలంటే కత్తులు, గొడ్డలు, తుపాకీలు అవసరం లేదండి.
మాటలతో కూడా కొంతమంది చంపేస్తున్నారు, మాటలకే చచ్చిపోతున్నారు. మాటలతో మానసికంగా హింసించి కృంగదీసి అలాగే నీరసమై చచ్చిపోతారు. కొన్ని మాటలు కొంతమంది తట్టుకోలేక తిండి తిప్ప మానేస్తారండి. అలా కొద్ది రోజులు ఉండి చచ్చిపోతారు. ఎలా చచ్చిపోయారు అంటే జబ్బు వచ్చి చచ్చిపోలేదు వాళ్ళు, వీళ్ళ మాటలు తట్టుకోలేక. ఎక్కువ మంది చచ్చిపోయిన వాళ్ళు ఇలాగే ఉన్నారు, మనశ్శాంతి లేక. అవి నరహత్యలు, ఆయన కనబడుతున్నాయి అవన్నీ. ఇంకా ఇంకేమున్నాయి? వ్యభిచారములు చెప్పారు కదా, లోభములు అంటే పిసినుగొడ్డుతనాలు, చెడుతనాలు, కృత్రిమము అంటే ఒరిజినల్ కాదు, కృత్రిమము అంటే తయారీ, అది ఒరిజినాలిటీ కాదు, డూప్లికేట్ అని అర్థం. ఏదైనా చూడండి, ఒరిజినల్గా పుట్టిన చెయ్యి వేరు, కృత్రిమంగా తయారు చేసుకున్నది. అందుకే అంటారు కదా, తుమ్మితే ఊడిపోయిన ముక్కులు లాంటి వాళ్ళు కొందరు ఉంటారు, గట్టిగా తుమ్మితే ఊడిపోతారు. అలాగని తుమ్మకుండా ఎంతసేపు ఆ తుమ్ము కాపాడుకుంటాం? అది కృత్రిమము అంటే లేనివి తగిలించుకోవడం, ఉన్నది ఉన్నట్టుగా ఉండరు, లేని తగిలించుకోవడం. కామ వికారము, ఈ రోజుల్లో ఎక్కువ శాతం ఇదే కామ వికారమే. ప్రేమ వికారం అనుకొని కామ వికారంలోకి ఎక్కువ చచ్చిపోతాం. మత్సరం అంటే చెడ్డ కళ్ళు. కొంతమంది కళ్ళు ఎలాంటివంటే ఎవరిని చూసినా ఎదుటివాని మేలు వార్చలేరనమాట. అందంగా తయారైతే తట్టుకోలేరు, విలువైన వేసుకుంటే తట్టుకోలేరు, మంచిగా తింటే తట్టుకోలేరు, మంచిగా ఉంటే తట్టుకోలేరు. ఇలాంటి వాళ్ళకి ఉదాహరణ కయీను. తన తమ్ముడిని చూసి తట్టుకోలేక చంపేశాడు. యోసేపు అన్నలో తన తమ్ముడిని చూసి తట్టుకోలేక రోజులు పడేశారు. చూస్తారండి, ఇస్కరియోతు యూదా యేసుని అమ్మేశాడు. ఈ రోజుల్లో అలాంటి మత్సరము కళ్ళు, చేట కళ్ళు ఉన్న వాళ్ళు కూడా గోల్డ్ మంది ఉన్నారు. కళ్ళు ఉన్నాయి కానీ చేట కళ్ళు. నిజంగా ఈ చేట కళ్ళుకి మంచి కళ్ళు ఇస్తాం అన్న వాళ్ళు బాగుంది కదా. మీలో ఉన్న చేట కళ్ళు తీసి మీకు మంచి కళ్ళు ఇస్తాం అని అలాంటి వ్యాపారాలు రాలేదు. వాడైపోయిన సైకిల్ని మార్చేస్తాం అన్నది ఉన్నారు తప్ప ఈ చేట కళ్ళు కేవలం దేవుడు వల్ల మాత్రమే సాధ్యం. హల్లెలూయా. అక్షరము దేవదూషణ, దేవుణ్ణి దూషించడం. మళ్ళీ అది చూడండి, ప్రతిదాని తప్పు చేసింది వీడు, దూషించడమేమో దేవుణ్ణి దూషిస్తాడు. తెల్లవారు బయలుదేరుతాడు ప్రార్థన చేసుకొని, తాగేసి బండి వేసుకొని దారి కింద దూరుకోండి. ప్రార్థన చేసుకొని వెళ్ళాడు కానీ యాక్సిడెంట్ అయిపోయాడు. ప్రార్థన చేసుకుని వెళ్ళాను కానీ ఆ పని అవ్వలేదు. నువ్వు చేసిన పని ఏంటి? ఏమండి, నువ్వు చేసిన పని ఏంటి? తప్పు చేసేసి ప్రార్థన చేసి నువ్వు వెళ్తే నీకు ఫలితం రావాలా? కొంతమంది అసలు ప్రార్థనే చేయరండి. అక్కడికి వెళ్ళాను, అసలు ప్రార్థన చేయకపోవడమే పాపం అని చెప్తుంది బైబిల్. ఏ రోజైతే నువ్వు లేచిన వెంటనే ప్రార్థన చేయవో, భోజనానికి ముందు ప్రార్థన చేయవో, పనికి ముందు ప్రార్థన చేయవో, పడుకునే ముందు ప్రార్థన చేయవో, ఏది ప్రారంభించినా దాని ముందు ప్రార్థన చేయవో, నువ్వు పాపం చేసినట్టు అర్థం. భోజనం డైరెక్ట్గా చేసేస్తున్నావు, ప్రార్థన చేయకుండా అంటే నీకు దేవుడు గుర్తులేడని అర్థం. ప్రార్థన చేయకుండా మనసు మీద పొడుగుని పోతున్నావు అంటే దేవుడు నీకు గుర్తులేడని అర్థం. అది పాపమే కదా. కనుక ఇక్కడ చూడండి, లోపల ఉంటాయి ఇవి. ఇంకేమున్నాయి? అవివేకము వచ్చింది. వివేకము కానిది, తెలివితేటలు లేని పరిస్థితి. కొందరు మనుషులు అందంగా కనబడతారు, సుందరంగా కనబడతారు, అస్సలు బుర్ర ఉండదు, అసలు తెలివితేటే ఉండదు. ఏది మంచో ఏది చెడ్డ కూడా ఆలోచించే జ్ఞానం, ఇంకింత జ్ఞానం కూడా ఉండదు కొంతమంది. అందుకే సొలొమోను అంటాడు, నా కుమారుడా నీ కలిగిందంతా అమ్మేసి వివేకం సంపాదించుకో, అంటే జ్ఞానం సంపాదించుకో అంటాడు. ఆ జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది అంటే ప్రభు దగ్గరే దొరుకుతుంది. ఇవండి లోపల ఉన్నాయి చెడ్డవి. ఇది లిస్టు. అంటే నీ హృదయము దేవుని యొక్క పర్వతం మీద నిలబడాలి అంటే నీ హృదయం ఎలా ఉండాలి?
శుద్ధ హృదయం ఉండాలి. కానీ మరి హృదయం లోపల ఇంత స్టాక్ ఉంటే అది శుద్ధ హృదయం ఎలాగైంది? రూమ్ క్లీన్ చేశారా? క్లీన్ చేశారు. చెత్త చెదారం అంతా డస్ట్ అంతా లోపల ఉంచుకొని పంపు కొడుతుంటే అది ఎక్కడ క్లీన్ అయింది? మరి ఆ హృదయం శుద్ధి అవ్వకుండా ఉన్నవాడు దేవుని పర్వతం మీద ఎలా నిలబడగలడు? ఒక్కసారి ఆలోచన చేయాలి. ఇక్కడ ఒక 4 విషయాలు చూసాము. దేవుని సన్నిధిలో నిలబడేవాడు. అలాగే 15వ కీర్తనలోనికి రండి, మొదటి నుండి చదవండి. యెహోవా నీ గుడారములో, చూడండి ఇక్కడ కూడా అదే అలాంటి సందర్భమే. యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద. చూడండి, అతిథిగా ఉండాలి, నివసించాలి. ఆయన గుడారము, ఆయన పరిశుద్ధ స్థలం. అక్కడ కూడా అలాంటి మాటలు విని 4 లక్షణాలు కావాలన్నాం. ఇక్కడ ఏమేమి లక్షణాలు ఉండాలని ఇక్కడ కొన్ని రాశారు, చదవండి. నెంబర్ 1 ఇక్కడ కొన్ని గుణాలు కావాలి. ఏమంట? యథార్థమైన ప్రవర్తన అంటే ఎలాగుంటుందండి? నీ ప్రవర్తన ఎలాగుండాలంట? యథార్థంగా ఉండాలి. యథార్థత ఎక్కడ ఉంటుంది అంటే విధేయత దగ్గర ఉంటుంది. విధేయత ఎప్పుడు వస్తుంది అంటే పరిశుద్ధత దగ్గర వస్తుంది. పరిశుద్ధత ఎక్కడ వస్తుంది అంటే యేసు రక్తంలో కడగబడినప్పుడు. క్రైస్తవుడు అన్న ప్రతి ఒక్కడు యథార్థంగా ఉండాలండి. అది రైట్ రాంగ్ యథార్థంగా ఉండాలి. యథార్థవంతులు ఆయన ముఖ దర్శనము చేసేదరు అని వాక్యం ఉంది. యథార్థవంతులు ఏం చేస్తారట? ఆయన ముఖాన్ని చూడగలరు. కానీ ఈ రోజుల్లో యథార్థత లేదు. ఫేస్ టు ఫేస్ కనబడితే ఒకలాగా మాట్లాడుతున్నారు, జస్ట్ ఆ మనుషుడు వెనక్కి తిరిగేసరికి మరొకలాగా. మరి ఏంటి యథార్థత? ముందునేమో పొగుడుతున్నట్టున్నారు, వెన తిరిగి తిడుతున్నారు. మరి ఎక్కడ ఉందండి యథార్థత? ఆదివారం ఏమో స్తోత్రం, హల్లెలూయా, వందనాలు అన్నట్టున్నారు. సోమవారం నుండి రకరకాలుగా మారిపోతున్నారు. మరి ఏది యథార్థత? ఏదో లోబడినట్లు విధేయతలు ప్రదర్శిస్తున్నారు సంఘంలో. బయటికి వెళ్ళేసరికి పులులు, సింహాలు అయిపోతున్నారు. ఏది మరి యథార్థత? దేవుని సన్నిధిలో అతిథిగా ఉండాలంటే యథార్థమైన ప్రవర్తన కలిగి ఉండాలి. నీ ప్రవర్తన యథార్థంగా ఉండాలి. ఎవరో ఏమనుకుంటారని నువ్వు ప్రవర్తించక్కర్లేదు. నీకు నీవుగా ఉండాలి అంతే. యాక్షన్ చేయక్కర్లేదు, నీకు నీవుగా. కొంతమంది వాళ్ళకు వాళ్ళలా ఉండాలని కోరుకోరు, ఇంకొకరిలాగా ఉండాలని కోరుకోరు. నాకు ప్రసంగికుడు తెలుసు, సహోదరుడే. మామూలుగా ఉన్నప్పుడు ఇలాగే మాట్లాడతాడు. ప్రసంగంలోకి వెళ్ళేసరికి ఇక్కడికి ఎవరు వచ్చారన్నట్టుంది. ప్రభువునందు ప్రియులారా, ఈ టైప్లో మాట్లాడతాడండి. నేను ఒకసారి అలా వెళ్ళిపోతుంది. ఇక్కడికి ఎవరో ప్రసంగికులు వచ్చినట్టున్నారు. మధ్యలో ఆటో దిగిపోయాను. తేరా మధ్యలో తేడే అక్కడ తెలిసినడే. అంటే అది ఎలాగుందంటే డ్రామా యాక్షన్ లాగా ఉంది. స్టేజ్ మీదకి వెళ్ళేసరికి ఆ మాట తీరు యాక్షన్ అదంతా వేరే. మామూలుగా వచ్చరికి ఏరా ఏం చేస్తున్నావు, ఏంటది? ఏమి అక్కడ ఒకలాగా ఇక్కడ ఒకలాగా ఉండాలి. నువ్వు ఎక్కడ ఒకలాగా ఉండలేవా అంటే వేషాలు. అది మన దేవుడు యాక్టర్ కాదండి. మన దేవుడు యాక్టర్ కాదు. మనం యాక్షన్ చేయక్కర్లేదు, నటించక్కర్లేదండి. క్రైస్తవుడికి నటనతో పని లేదు, నిజ జీవితం కలిగి ఉండాలంతే. హల్లెలూయా. జీవించమని దేవుడు కోరాడు తప్ప నటించమని చెప్పలే. ఈ రోజులో ఎక్కడ చూసినా నటి మొదలు ఎక్కువైపోయాడు. ఎక్కడ చూసినా యథార్థమైన ప్రవర్తన కలిగి ఉండాలి. నీ ప్రవర్తన యథార్థంగా ఉండాలి. నువ్వు దేవుని సన్నిధిలో ఆయన పరిశుద్ధ పర్వతం మీద ఉండాలి అంటే యథార్థంగా ఉండాలి. నెక్స్ట్ ఇంకేముంది ఇక్కడ? దేన్ని అనుసరించమన్నాడండి? నీతిని అనుసరించాలి. ఏది నీతి? మన నీతి ఎటువంటిదండి? మురికి గుడ్డ.
ఈ నీతి కాదు, దేవుని నీతిని అనుసరించాలి. దేవుని నీతి ఏది ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారే మన నీతి. వేరొక నీతి మనకు లేదు. ఆయనే మన నీతి, ఆయనే నీతిమంతుడు. ఆయన ద్వారానే మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. అంతకుమించి మనలో ఏ క్వాలిఫికేషన్స్ బట్టి తీర్చబడలేదు. స్పెషల్ క్వాలిటీలు ఉన్నాయంటే అందుకే మీరు నీతిమంతులు అండి. గొప్ప వంశంలో పుట్టారండి, కులంలో పుట్టారండి, మతంలో పుట్టారండి, మంచి చదవరండి, అందుకే మీరు నీతిమంతులని. అందులో నుండి నీతి రాలేదు, యేసుక్రీస్తుని బట్టే. మన విశ్వాసము ద్వారానే నీతిమంతులము అని తీర్చబడ్డాం. కనుక ఒకటి యథార్థమైన ప్రవర్తన కలిగి ఉండాలి నువ్వు. రెండవదిగా నీతిని అనుసరించాలి. నీతిని అనుసరించిన ప్రతి ఒక్కడు జాతిని అనుసరిస్తాడు. క్రీస్తులోనికి వచ్చి ఎవరైతే జాతి మరిచిపోలేదో వాళ్ళు నీతిమంతుల లిస్టులోకి రారండి. వాస్తవం మాట. నీతిని అనుసరించే వారు ఇక జాతిని అనుసరించరు, దేవుడిని అనుసరిస్తారు. బైబిల్లో జాతులు లేవు, అన్ని నీతులే. నీతిని అనుసరించచ్చు. అందుకే బైబిల్ ఒకటే అన్నాడు, ఒక విశ్వాసితోనే సాంగత్యం చేయాలి, ఒక విశ్వాసిని వివాహం చేసుకోవాలన్నాడు. మరి ఇంకక్కడ జాతి ఏంటి ఉంది? నీదే జాతి అంటే విశ్వాసి, నీ జాతి అంటే విశ్వాసి, అంతే. ఒకే జాతి అని అర్థం. అవిశ్వాసితో సంబంధం పెట్టుకోకూడదు. ఈ రోజుల్లో ఎక్కడ చూసిన విశ్వాసులే దొరుకుతుందండి. మా అబ్బాయికి అవిశ్వాసి అయిన అమ్మాయి అండి, మంచి ఫ్యామిలీ పాస్టర్ గారు. ఒక్క దేవుడిని ఒక్కటే నమ్మలేదు, కానీ మంచి ఫ్యామిలీనండి, సూపర్ అండి. అయితే నీ పని పాపర్ అయిపోయినట్టు. ఒక దైవజనుడు అలాగే బాధపడుతూ చెప్పాడు. ఇతను ఎంత చెప్పాడంటే, అమ్మ అవిశ్వాసి ఎందుకు చెప్తున్నారు ఆ బాబుకి అంటే, లేదండి మంచి ఫ్యామిలీ పాస్టర్ గారు, బ్యాక్గ్రౌండ్ మంచిదండి, మొత్తం చెక్ చేసేసాం, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి, సూపర్ అండి, ఇలా అలా. అమ్మ ఎన్నుండినా దేవుడు లేడు కదా అంటే, ఒక్కడ పర్లేదండి సెట్ అయిపోతాడు. సరే మీ ఇష్టం, నాకు మాత్రం ఇష్టం లేదని పాస్టర్ గారు చెప్తే, లేదు మీరు ఆ మాట అనకండి, మీ తండ్రిగా మా క్షేమాన్ని కోరు, మీ చేతుల మీద చేయాలంటే సరే మీ ఇష్టం అని ఒక స్పీకర్ని తీసుకొచ్చి ప్రసంగికుడు, ఈయన మామూలు ఉన్నాడంటే ఈయనకి ఇష్టం లేదు కదా, ఆ బాధపడలేక ప్రసంగం అంతా అయిపోయింది. కొన్ని రోజులు కూడా అవ్వలేదండి, ఆ ఫ్యామిలీ ఎంత మంచిదో తెలిసిపోయిందండి. పెళ్ళై అమెరికా తీసుకెళ్ళాడంట. ఆ అమ్మాయి అక్కడి నుండి తప్పించుకొని రావడానికి రకరకాల తంటాలు పడిందండి. ఎందుకు పెళ్లి చేసుకున్నాడు అంటే, అక్కడ బిజినెస్ ఈ అమ్మాయితో చేయించడం. అది సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఈ అమ్మాయికి అర్థమైపోయింది. నెమ్మదిగా ఎలాగో ఎవరినో పట్టి నెమ్మదిగా తప్పించుకొని మళ్ళీ విశాఖపట్నం పారుతుంది. ఆయన చెప్పింది, మాస్టర్ గారు పాదాల మీద పడి, అన్న నా లైఫ్లో నాకు అసలు పెళ్ళి అంటూ అడుక్కు తినేవాడినైనా దేవుడిని నమ్ముకున్నాడు చేసుకుంటాను. నా తల్లిదండ్రులు నాకు వద్దు, నా లైఫ్ పాడు చేసేసారు. 50 లక్షలు ఇచ్చారట. అమెరికాలో సాఫ్ట్వేర్ అని, వాడు ఎంత సాఫ్ట్ చేస్తున్నాడో అక్కడ కాదు. దేవుడిని తెలియనివాడు బ్రతుకాలకు ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ పాపం అంటే భయం ఉండదండి, దొంగతనం అంటే భయం ఉండదు, మనుషులు నమ్మేయడం అంటే భయం ఉండదు, తన భార్యను ఒక వేషడిగా ఇంకొకరికి చేరు వాళ్ళకి భయం ఉండదు. వాళ్ళకి కావాల్సినంత డబ్బే. ఏడుతో చెప్పారండి విట్సన్ పాల్ గారు అన్నమాట. వేదంతం కావాల్సింది డబ్బు అంతే. ఈ రోజుల్లో చాలా మంది తెలియక అమ్మాయి లైఫ్ బాగుంటుంది, డబ్బు ఉంటే లైఫ్ బాగోదు. ఆ అబ్బాయి మంచోడైతే ఈ అమ్మాయి లైఫ్ బాగుంటుంది. చాలా మంది ఇప్పుడు క్రైస్తవులని పేరు తీసుకోవడం కూడా ఈ దరిద్రం మొదలుకుంటుంది. నీతి చూడటం లేదు, జాతి, సంపద, ఉద్యోగం, ఆస్తులు ఇవన్నీ వెనక్కి పట్టుకెళ్ళిపోతారండి. అవన్నీ అమ్మాయికి ఇచ్చేస్తారా? అవి పట్టుకొని ఉండిపోతారు. అది ఒకరోజు పోవలసింది కదా. వాటి కోసం ఎందుకు? ఒక మంచి మనస్సు కలిగి దేవుని భయం కలిగిన వ్యక్తికి ఇచ్చి చూడండి ఎంత బాగుంటుంది.
కనుక ఇక్కడ నీతిని అనుసరించాలి. కానీ చాలా మంది నీతిని అనుసరించడం మర్చిపోయారు క్రైస్తవులు. అసలు నీతి అనే మాటే మర్చిపోయారు క్రైస్తవులు. క్రైస్తవులు కూడా జాతుల్లో పడ్డారు. ఇప్పుడు కూడా నాకు చాలా మంది ఫోన్ చేసి, మాస్టర్ గారు సంబంధం లేదండి, ఎవరు ఏం చెప్పండి అంటే, ఎలాగండి ఆహా అయితే ఎవరైనా పెళ్లి చేసుకుంటారంటే, అది కాదు సార్, ఆ క్యాస్టే కావాలండి, అయితే మాట్లాడకండి అని చెప్పారు. క్యాస్ట్ పెళ్ళిళ్ళు నేను చేయలేనండి, క్రిస్టియన్ పెళ్ళిళ్ళు మాత్రం చేస్తానని చెప్పాను. క్యాస్ట్ కుదిరిందా ఓకే, కుదరనే, దాంతో పని ఏముంది? క్యాస్ట్ కంటే క్రీస్తు గొప్పోడు కాదా? నీ జాబ్ కంటే క్రీస్తు గొప్పోడు కాదా? నీ ఆస్తుల కంటే నీ దేవుడు గొప్పోడు కాదా? ఆ గొప్పోడిని నమ్ముకుంటే అన్ని సెట్ చేయలేడు ఆయన. ఒకసారి గమనించండి, నీతిని అనుసరించాలి, యథార్థమైన ప్రవర్తన కలగాలి, నీతిని అనుసరించాలి, ఇంకా హృదయం అది ఏం పలకాలి? నిజమే పలకండి. అది తప్పైన ఒప్పైన నిజం మాట్లాడండి. ఎందుకు అబద్ధాలు మాట్లాడుకోవడం? మేరే నువ్వు పాస్టర్ గారిని తిట్టావంటే అవును తిట్టాను, నిజమే చెప్పండి. అచ్చచ్చా నేను తిట్టలేదు, అమ్మో ఆయన అంటే ఎంత గౌరవమో, పాస్ సేవ చేస్తాను, ఈ పాస్ సేవ చేస్తానంటే దీనికి అర్థం ఏంటో ఆయనకు ఒక దండం అన్నట్టు కూడా ఉంటుంది లోపల. నిజం పలకండి అంతే. ఎందుకు అబద్ధాలు పలుకోవడం? ఆ అబద్ధం కప్పడానికి మరొక అబద్ధం, దాన్ని కప్పడానికి మరొక అబద్ధం, దాన్ని కప్పడానికి మరొక అబద్ధం, ఇలాగ అబద్ధాలు పొట్ట. నిజం చెప్పండి, నువ్వు నన్ను తిట్టావట, అవునండి తిట్టేశాను, క్షమించండి, అయిపోయింది, ఒక్క దీంతో అయిపోయింది. క్రైస్తవుడు అనేవాడు అలా ఉండాలండి. ఆయన పరిశుద్ధ పర్వతం మీద నువ్వు ఉండాలంటే, ఆయన గుడారంలో ఉండాలంటే, ఆయన రాజ్యంలో ఉండాలంటే, ఈ లోకంలో ఆయనకి సాక్షిగా ఉండాలంటే ఈ గుణాలు ఉండాలి. ముందేముండాలి? అక్కడ కీర్తనలో 4 విషయాలు ఏంటి? వ్యర్థమైన దాని మీద మనసు పెట్టకూడదు, కపటంగా ప్రమాణాలు చేయకూడదు, నిర్దోషమైన చేతులు ఉండాలి, శుద్ధ హృదయం ఉండాలని. ఇక్కడేమో 5వది ఏంటి? అదే ఇందులో ఫస్ట్ది నీ ప్రవర్తన యథార్థంగా ఉండాలి ఒకటి. 2వదిగా దేన్ని అనుసరించాలి? ఇంతవరకు నువ్వు జాతిని అనుసరించావేమో, లోకస్తులను అనుసరించావేమో, ఇంకా అవి పక్కన పెట్టి నీతిని అనుసరించండి. మనందరిని అబ్రహామును అనుసరించమని దేవుడు ఎందుకు చెప్పాడంటే, అబ్రహాము విశ్వాసము ద్వారా నీతిమంతుడయ్యాడు. కాబట్టి ఆ నీతిమంతుడిని అనుసరిస్తే మీరు కూడా అదే మార్గంలో నీతిలోనికి వెళ్తారని దేవుడు అబ్రహాముని ఎగ్జాంపుల్ ఇచ్చాడు. ఇంకా కొత్త నిబంధనలు చూసుకుంటే ఎబ్రీ 12:1 ప్రకారం విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించేవాడైనా యేసు వైపు చూస్తూ ఆయన్ని అనుసరించండి అని చెప్పాడు. యేసును అనుసరించాలి. నీతినిగా అంటే ఏ లోక సంబంధమైన నీతి దేవుని దృష్టిలో మురికి గొడ్డతో సమానం. దైవ సంబంధమైన నీతిని అనుసరించాలి. నెక్స్ట్ ఏంటి? హృదయపూర్వకంగా నిజం పలకండి. పెళ్ళిళ్ళు అయిన వాళ్ళు మొదటి రోజు రాత్రి వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి, బాబు మీ ఇద్దరు మాట్లాడుకుంటే, అంటే ఏమమ్మాయి ఎవరినైనా ప్రేమించుకుంటే, అచ్చచ్చా అసలు అలాగే ఎరగనండి. మరుసటి రోజే ఫోన్ చేసి, నా పేరు మురళి, ఎక్కడ కలుద్దామని ఫోన్ వచ్చింది అనుకోండి, అప్పుడు వీళ్ళిద్దరం అయితే ఏమవుతుంది? ఏం బాబు నువ్వు ఎవరినైనా ప్రేమించావంటే, ప్రేమ అనే మాటకే ఎప్పుడు విషయం తెలియదు అన్నాడు. ఆ మరుసటి రోజు ఫోన్ వచ్చి, ఏ కృష్ణ నీ మీద ప్రేమ ఇంకా ఒలిగిపోతుంది అన్నారు అనుకోండి. ఇప్పుడు ఈ అమ్మాయి చేతికి ఆ ఫోన్ వచ్చింది అనుకోండి, ఎలాగుంటుంది చెప్పండి? అదేదో నిజమే ముందే చెప్పుకుంటే మరి వాళ్ళకి అంత టైం ఎందుకు ఇస్తారు? నిజం చెప్పుకుంటారా ఒకరినొకరు. కొంతమంది ఆ పెళ్ళిళ్ళు కాకుండా ఏమైనా మాట్లాడుకోవాలంటే అబ్బాయితో నేను మాట్లాడను, ఎంత ఫ్రీడమ్ ఇచ్చేసారని స్వేచ్ఛ. ఇక వాళ్ళిద్దరు మాట్లాడుకొని, నేను మా కాలేజీలో ఒక పేరు ఎత్తున్నాను, నువ్వు కాలేజీ ఇష్టం లేదని చెప్పి ఈ పెళ్ళి ఎక్కువ. నిజాలు చెప్పుకోండి. ముందు నిజాలు చెప్తే గొడవలు రావు. నిజమే చెప్పాల, నేను మంచివాడిని కాదండి, నేను చెడ్డోడిని, కానీ మా వాళ్ళందరూ నేను మంచివాడు అనుకుంటారు, నేను మంచితనం లేదండి నా పరిస్థితి. నిజంగా చెప్పేసాం అనుకో, ఇప్పుడే ఎంత కరెక్ట్గా చెప్తున్నాడు, భవిష్యత్తులో ఇంకా బాగుంటాడని. 5 లక్షలు ఇవ్వాలనుకున్న వాళ్ళ అమ్మాలతో మాట్లాడి, లేదంటే ఈ అమ్మాయి దాచుకున్న బంగారం అదొక 2 లక్షలు కూడా పట్టుకొని వచ్చేది నువ్వు నిజం చెప్తే. అలాగే అమ్మాయి కూడా నిజం చెప్తే. దేవుల్లో ఉన్న మనం ఇంకెంత నిజాయితీగా ఉండాలండి. హృదయపూర్వకంగా ఏం చెప్పాలట? నిజం పలకండి, దానికి ఏముంది?
కొంతమంది నిజం పలకడానికి ఏంటంటే అటు కాక ఇటు కాక సెంటర్ అయిపోతుంటారు. ఎందుకు అలాగ అయిపోవడం? నిజం పలికేయండి, తప్ప నిజమే మాట్లాడండి, అబద్ధాలు వద్దండి. అబద్ధాల ద్వారా నువ్వు మేడలు కట్టేద్దామని అది కూలిపోతాయి. అబద్ధాల ద్వారా కొంతమంది, మన భారతదేశ సాంప్రదాయం ఏంటి, 100 అబద్ధాలు ఆడైనా, మరి 100 అబద్ధాలు ఆడి ఒక పెళ్లి చేసినప్పుడు ఒక్క నిజం చాలు ఈడాకులు అయిపోవడానికి. ఎవడ చెప్పాడు అబద్ధాలు ఆడి పెళ్లి చేయాలా అంటే? లోక సాంప్రదాయం. అసలు అబద్ధం ఆడకూడదు అంటాడు ఆయన. ఎన్నో ఆగిన చూడండి, ఎన్నోదండి, 9. అసలు అబద్ధమే ఆడొద్దురా నాయన అంటే మనోళ్ళు 100 అబద్ధాలు ఆడి పెళ్లి చేసేస్తారు. పెళ్లి చేసేస్తాం అబద్ధాలు ఆడి, మరి నిజం తెలిసిన తర్వాత ఏమవుద్దా? ఇల్లు నరకం అయిపోదా? జాగ్రత్త. నిజము పలకడం నేర్చుకోవాలి, నిజమే పలకాలి. ఎందుకు రాత్రి ప్రార్థనకు రాలేదు? కడుపులో నొప్పి అండి, అందుకే నిజంగా రాలేదు. అంతేగానే ఇంకొక దేని మీదో పెట్టేసి, ఇంకొకటి చెప్పేసి, ఇంకొకటి చెప్పేసి ఎన్ని అబద్ధాలు ఆడుతారు క్రైస్తవులు. అందులో ప్రపంచ చరిత్రలో రికార్డు, గిన్నీస్ రికార్డులో అబద్ధాలు ఎక్కువ ఉంది క్రైస్తవులు. ఎక్కువ శాతం అబద్ధాలు ఆడిన వాళ్ళు క్రైస్తవులు. ఇది లోకస్తులకు తెలియదు. వాళ్ళు మనుషుల దగ్గర అబద్ధం ఆడుతారు, దేవుడు క్షమిస్తాడు. కానీ క్రైస్తవులు ఎవరి దగ్గర అబద్ధం ఆడేస్తారు? అబద్ధాలు ఆడకండి, నిజమే పలకండి. ఏ దాట అవనివ్వండి, నిజం పలికండి. నిజము పలకనంత వరకు ఆ అబద్ధం అనేది నీ లోపల ఒక క్యాన్సర్ జబ్బులాగా పనిచేస్తుంది. ఎప్పుడు నిజంలోనికి వచ్చావు నువ్వు ఫ్రీ అయిపోతావు. అది నెక్స్ట్ ఉండవలసిన గుణం ఏంటండి? హృదయపూర్వకంగా నిజము పలుకువాడే. అలాంటి వాడు ఏం చేయడు అటండి. కొండేలు అంటే ఏంటి? కొండేలు ఎక్కడది అక్కడ, అక్కడది ఎక్కడ. వీళ్ళ మాట్లాడాలని వాళ్ళ మాట్లాడితే అత్త దగ్గరికి వెళ్తుంది. అవునమ్మా మీ కోడలు నువ్వు చెప్ప ఏడు చేసిందంటే, ఎందుకులే మళ్ళీ మా ఇద్దరు కలిసి గొడవ అని దాచిపోవాలి. ఇక వాళ్ళ అత్త పని చేస్తుంది కానీ నా కోడలు ఏడు చేసింది ఏంటి లేదు. తర్వాత అత్త లేనప్పుడు కోడలు దగ్గరికి వచ్చి, ఈ వయసులో మీ అత్త పనులు ఏంటి అమ్మ ఏటి పని ఏం మాట్లాడిందంటే, ఎందుకులే అమ్మ గొడవలు అని సైడ్ అయిపోతుంది. ఇక అంతే ఆ రోజు నుండి అత్తను చూసేసరికి అదొకలా కోడలు చూస్తుంది, కోడలను చూసేసరికి అత్త అదొకలా చూస్తుంది. ఇక లేనిపోని ఫీలింగ్, వాస్తవానికి ఏమీ లేదు ఫీలింగ్. ఈ విధంగా అటు అత్త దగ్గర ఇటు కోడల దగ్గర కూడా ఈ మధ్యవర్తి ఏం చేస్తుందంటే, రండి సిస్టర్ టీ తాగుతారు రండి, ఎందుకంటే సీక్రెట్లు లాక్కోవడానికి. టిఫిన్ చేద్దరు రండి, భోజనం చేసి వెళ్ళిపోతారు ఉండండి, ఎందుకంటే మొత్తం సరుకు ఎంత ఉందో మొత్తం విషయాలు అన్నీ లాక్కోవడానికి ఇలాంటి గొడవలు పెట్టేస్తున్నారు. ఇవేనండి కొండేలండి. చాలామంది కొండేలతోనే బతికిసిన వాళ్ళు ఉన్నారండి. కొండేలు చెప్పుకొని బ్రతికేస్తారు. వాళ్ళ బతుకులు అలాంటివి. చూడండి కొన్ని ఆఫీసుల దగ్గర వాళ్ళు ఉద్యోగస్తులు కాదు, బ్రోకర్స్ అని ఉంటారు. మీకు తెలుసా బ్రోకర్స్? వాళ్ళ ఉద్యోగం కాదు, అటు గవర్నమెంట్ ఉద్యోగం కాదు, ప్రైవేట్, అసలు దానికి దీనికి సంబంధం ఉండదు. కానీ అటు ఇటు తిరగడానికి వీడు బ్రోకర్ అంతే. ఏం భయ్యా ఏంటి సర్టిఫికేట్ చేయిస్తానా చేస్తా, 800 అవుతుంది చేస్తా. అసలు ఒరిజినల్ అది ఎంత 300 400. వీడి మధ్యలో బ్రోకర్ కదా. మనం ఏంటి 4-5 సార్లు తిరిగి అమ్మారోతోనే ఎవడబడతాడు ఈ బాధ. ఇదా 800 చేసి చూడండి. అసలు ఆఫీసులకి అంత డబ్బులు ఉండవు, ఆ ఉద్యోగం చేసేవాడికి అంత డబ్బులు. కానీ ఈ మధ్యలో తిరుగుతాడే ఈడే వాటి మీద పబ్బం గడిపేసుకుంటుంది. అంతవరకు జరుగుతుంది. ఈ రోజుల్లో కొండేలు చెప్పిన వాళ్ళు ఎక్కువైపోయారు. ఒక సేవకుడు లేకపోయేసరికి సేవకుడు గురుండి వేరొక సేవకుడితో చెప్పడం, ఒక విశ్వాసం లేకపోయేసరికి ఆ విశ్వాస గురుండి మరొక విశ్వాసతో చెప్పడం. ఇవన్నీ యేసుబాబు గారికి ఒక సంఘ పెద్ద ఎవరో ఏదో చెప్పబోతున్నారట. చెప్తున్నారు 2 మాటలని, ఇదే లాస్ట్ అండ్ ఫైనల్. ఎప్పుడు ఎవరి గురుండి నాతో ఏం మాట్లాడకండి, నా గురుండే నాతో మాట్లాడండి, లేదా మీరు గురుండే మాట్లాడండి. ఇంకా లైఫ్లో ఎప్పుడు ఇలాంటి మాట్లాడొద్దని మూసేశారట ఎన్నో. అది యథార్థం. ఈరోజు చాలామంది అదే ఎటు ఆవిచిత్రం. ఒకరి గురుండి ఒకరితోనొకరు ఎందుకు అలా చెప్పుకుంటే ఏమవుతుంది? తర్వాత నువ్వు బ్యాడ్ అయిపోతావు, వాళ్ళిద్దరూ ఒకటే అయిపోతారు, నువ్వు చెడ్డ అయిపోతావు. జాగ్రత్త.
కొండెములు ఆడకూడదు. ఇంకా తన చెలికానికి కీడు చేయడు. ఎవరికి కీడు చేయకూడదట? ఫ్రెండ్కి. ఈ రోజుల్లో ఎక్కడ చూసినా ఫ్రెండ్స్నే మోసం చేసేస్తున్నారు. స్నానానికి వెళ్దాం రారా అని నదిలో దోసేస్తున్నారు, టూర్కి వెళ్దాం రారా అని గోతులో పడేస్తున్నారు, ఫ్యామిలీతో రారా అని వాడిని చంపి భార్యని పాడు చేస్తున్నారు. ఎక్కడ చూసిన ఫ్రెండ్షిప్ అంతా ఇలాగే ఉంది. ఫ్రెండ్స్ 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 ఫ్రెండ్స్. ఈ పిచ్చి అబ్బాయిలు పిచ్చి అమ్మాయిలు తెలియక ఫ్రెండ్స్ మైకంలో పడిపోయి తల్లిదండ్రులను కూడా ఖాతరు చేయరు, దేవుడిని ఖాతరు చేయరు, సేవకుని ఖాతరు చేయరు, స్కూల్లో పెట్టిన పాఠాలు కూడా గుర్తుండవు. ఫ్రెండ్స్ అంటే అంత పిచ్చి అయిపోయి ఫ్రెండ్స్ అని నమ్ముకొని వెళ్తారు. మొన్న మీరు చూసారా యూట్యూబ్లో రకరకాల ప్రాంతాల్లో జరుగుతుంది. ఫ్రెండ్ బర్త్డేకి తీసుకెళ్ళి ఆ కేకులో మందు కలిపేశారు అమ్మాయికి, అందమైన అమ్మాయిని. ఆ కేక్ కట్ చేసి తినిపిస్తూ మొత్తం నలుగురు పాడు చేసి అక్కడ వదిలేసి వెళ్ళిపోయారు. అది ఫ్రెండ్షిప్ అంటే. ఆడపిల్లలకు మగోళ్ళు ఫ్రెండ్ ఏంటంటే సిగ్గైన ఉండాలి. ఆడపిల్లలకు మగ ఫ్రెండ్లు ఉండి మగోడు పిలిచిన దగ్గరికి పంపిస్తారా? మగోళ్ళకేమో ఆడవాళ్ళు ఫ్రెండ్స్ వీళ్ళు రమ్మని దగ్గరికి వెళ్తారా? దానికి ఒక అర్థం పర్థం ఉంటుందండి. ఈ తల్లిదండ్రులు కూడా అంతే. ఎక్కడికి వెళ్ళిందంటే ఫ్రెండ్ దగ్గర. ఏ ఫ్రెండ్? ఆడా మగ అది తెలుసుకోరు, ఏ ఊరు అది తెలుసుకోరు, నా ఫోన్ నెంబరు అది తెలియదు, ఎప్పుడైనా మీ ఇంటికి వచ్చాడా లేదా వచ్చిందంటే అది తెలియదు. మరి వాళ్ళ అడ్రస్ లేకుండా పోతున్నారు. అందుకే అలాంటి ఫ్రెండ్షిప్ మనకు అక్కర్లేదు. నేను ఒక సేవకుండండి, కొన్ని వందల వేలు మంది ఫ్రెండ్స్ నాకు ఉన్నారు. ఈ హై స్కూల్లో కూడా ఉన్నారు, చిన్నప్పటి నుండి ఎక్కడ చదువుతుంది. కానీ ఆ ఫ్రెండ్స్ సరికి లేదు, నాకు అక్కర్లే. ఇప్పటికీ కొంతమంది ఫ్రెండ్స్ వాట్సాప్ పెట్టి దేవుని పాటలు పంపిస్తుంటున్నారు, జస్ట్ అంతవరకే. విశ్వాసతోనే, అవిశ్వాసతో ఫ్రెండ్షిప్ చేయకూడదు. అలాంటివి ఏముంది, కట్ చేసి పడేయండి. ఎంతవరకు మాట్లాడాలి అంతవరకే. ఇంకా ఫ్రెండ్ అని నువ్వు అమితముగా ఫ్రెండ్షిప్ చేసావా, నీ బ్రతుకులు కూలిపోయినట్టే. కనుక చిలికానికి కీడు చేసే వాళ్ళు ఎక్కువయ్యారు. ఇంకా బైబిల్ నాలెడ్జ్ తెలీదా? సొంత అన్నలే తమ్ముడిని తీసుకెళ్ళి గోతులు వేయలేదా? సొంత అన్నలు. మరి సొంత అన్నలే అలాంటి పనులు చేసినప్పుడు ఎక్కడెక్కడోళ్ళు ఎవరెవరో నీకు తెలియదు నిన్న ఆ పని చేయరంటే పెద్ద విచిత్రం అండి. అది సొంతోలే చేసినప్పుడు. కనుక చెలికానికి కీడు చేయుడు. అలాంటి చెలికాలు మనకు వద్దండి. అందుకే దేవునితో, సేవకులతో, విశ్వాసులతో ఫ్రెండ్షిప్ చేయండి అని నేను చెప్తున్నాను. మరి అన్యులు ఎలా రక్షింపడతారంటే మీరు వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయకండి. ఒకవేళ మీ మంచిని చూసి, మీ వెలుగును చూసి, మీ పరిశుద్ధతను చూసి వాళ్ళు మీతో ఫ్రెండ్షిప్ చేస్తారంటే చెయ్యని. ఎప్పుడైనా చూడండి, ఉదాహరణకి నేను ఒక వ్యక్తినండి, ఎలీషా గారు నాతో ఫ్రెండ్షిప్ చేయాలి అనుకుందాం. ఇప్పుడు ఆయనకి నాతో ఫ్రెండ్షిప్ చేయాలని ఉంటే ఆయన నా దగ్గరికి వస్తారా, నేను ఆయన దగ్గరికి వెళ్తాను? ఆయన నా దగ్గరికి వస్తారు. నా దగ్గరికి ఎప్పుడు వచ్చారో నేనేడు చెప్తే అదే ఆయన దగ్గరికి నేను వెళ్ళాను అనుకోండి, ఆయన ఏం చెప్తే. ఈ ఫ్రెండ్షిప్ కూడా అంతే. నీతో ఫ్రెండ్షిప్ చేయాలనుకున్నా చెయ్యి, నువ్వు నీ చెప్పు చేతుల్లో ఉండు నువ్వు. అప్పుడు నువ్వు మంచివాడు, మంచి వ్యక్తి అయితే మంచిని గురుని బోధించు, క్రీస్తుని గురుని బోధించు, పరిశుద్ధతను గురుని బోధించి నిజమైన ఫ్రెండ్గా వాళ్ళని స్వీకరించు. అంతేగాని ఫ్రెండ్ కదని పారిపోవడం చాలా ఘోరం. ఈ రోజుల్లో ఫ్రెండ్షిప్లు అన్నీ పాడు ఫ్రెండ్షిప్లు, చెడిపోయిన స్నేహాలే ఎక్కువైపోయాయి. ఎందుకంటే అది చెడగొడుతుంటే వారు మంచి వాళ్ళ కనబడతారు. మన పిల్లలకి మనం మంచి చెబుతున్నాం కాబట్టి ఎలా కనబడతాం? మా డాడీ ఒకడు విలన్ లాగా బాగా తగిలాడు, విలన్, మనం విలన్ లాగా కనబడతాం వాళ్ళకి. వాళ్ళేమో హీరోలు, హీరోయిన్ లాగా కనబడతాం. ఆరోగ్యం ఇచ్చింది ఎలాగా? చేదు వస్తువే కదా. మన ఒంటికి ఆరోగ్యం ఇవ్వాలంటే ఏ వస్తువు తినాలి? కానీ మనకి స్వీటే ఇస్తుంది. ఎంత పొగరున్నా పర్లేదు, పొగరున్నా పర్లేదు, కానీ స్వీటే. చేదు చిన్నపిల్లలకు పుట్టినప్పటి నుండి ఏం పెడతారు? స్వీట్లు పెడతారా? ఎందుకు చేదులే పెడతారు? అది ఆరోగ్యం. తల్లిదండ్రుల మాటలు, సేవకుల మాటలు చాలా మందికి ఎలాగుంటాయి? అదే బయటికి వెళ్ళిన ఫ్రెండ్ మాటలు ఎలాగుంటాయి? ఏమి స్వీట్ రా, నీ వాయిస్ స్వీటు. హలో, ఒకసారి మాట్లాడండి, మీ వాయిస్ స్వీట్గా ఉంది.
అట్నుండి వస్తే అబ్బా మీ వాయిస్ ఇంకా స్వీట్గా ఉంది, ఈ స్వీటు కలిపి హాట్ అయిపోతాయి. జాగ్రత్త జాగ్రత్త. పిలికానికి కీడు చేయుడు. నెక్స్ట్, తన పొరుగువాని మీద నింద మోపడు. నింద ఎవరి మీద మోపడండి? ఒకవేళ నింద ఏమైనా ఉంటే మరి పొరుగువాడి మీద నింద మోపలేదండి, మరి ఎక్కడ పట్టాలి ఆ నింద? ఈ నెత్తి మీద వేసుకుంటాడు. పొరుగుడు మీద వేయడు, ఆ నిందని తన మీద వేసుకుంటాడు. ఒకవేళ ఎవరో ఒక ఇద్దరిని ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఆ కొన్ని సువార్తమ్మని ఎస్తేరు గారు అనుకుందాం. వాళ్ళు ఇద్దరు గొడవలు అయిపోయారు. నా దగ్గరికి వచ్చి ఎస్తేరు గారు చెప్తున్నారు, సువార్తమ్మది ఏది తప్పులేదు, నాదే తప్పు పాస్ గారు, నిజంగా నా మనసు ఎంత ప్రార్థన చేస్తాను, ఎంత వేగం ఆదివారం వస్తే చెల్లి సారీ అని అలా అనుకుంటుంది ఆవిడ. ఉదాహరణ ఈవిడ ఇంటికి వచ్చిందంటే ఆవిడ అక్క అయిపోయింది, లేకపోతే గుయ్యమని పాస్టర్ గారు. అంటే ఈవిడేం చేయాలనుకుంటుంది? నింద అనేది ఆవిడ మీద పడేద్దాం అనుకుంటుంది. ఆవిడేం చేయాలనుకుంటుంది? ఆ నింద తన తప్పు. నిజమైన క్రైస్తవుడు ఇదండి. యేసు ప్రభు వారు కూడా ప్రపంచంలో ఉన్న పాప భారం అంతా తన మీద వేసుకున్నాడు. అసలు ఎవరిది భారము? ఇంకా పర్సనల్గా చెప్పాలి, ఎవరిది భారము? ఎవరి మీద వేసుకున్నాడు? అదేంటి నీది ఆయన మీద ఎందుకు వేసుకున్నాడు? నువ్వంటే అంత ప్రేమ. హల్లెలూయా. నీకు ఎవరి మీదైనా ఎక్కువ ప్రేమ ఉందనుకోండి, వాళ్ళ బాధ నీ బాధలాగా. వాళ్ళ డాడీ చచ్చిపోతే మీ డాడీ చచ్చిపోయినట్టు ఏడుస్తావు. ఎందుకంటే ప్రేమ. నాకు చార్లెస్ అబ్రహాం గారి మీద ఉన్న ప్రేమ, అబ్రహాం చార్లెస్ గారి మీద ఉన్న ప్రేమ అండి. నిన్నంతా ఏం చేస్తున్నాను నాకు అర్థం కాలే, రాత్రంతా నలిగిపోతున్నాను. తెల్లవారు లేచి మాకు నేను ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధ ఆత్మదేవుడు అన్నాడు, నువ్వెందుకు అలాగైపోతున్నావు? అబ్రహాం ఎవరు? నా కుమారుడు. ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? నా దగ్గర. నా కొడుకు నా దగ్గర ఉంటే నీకెందుకు రా? నోరు మోసినాను తెల్లారి సరే. పాస్టర్మ గారి విషయం స్టార్టింగ్లో నేను అలాగే అనుకున్నాను, మీకు చెప్పలేదు కానీ ఈరోజు చెప్తున్నాను. అందరూ నాకు ఫోన్లు చేసేసి మీరు ప్రార్థన చేస్తే ఇదయింది అదే అయింది, చచ్చిపోయిన వాళ్ళు వేసారు, ఇలాంటి జరిగాయి, పాస్టర్మ గారి జీవితంలో ఎందుకు జరగలేదు అలాగా? మీరు ప్రార్థన చేస్తే అయ్యగారు జరగకపోవడం ఇలాగనేసరిగా నాలో కూడా ప్రశ్నలు వచ్చేసాయి. నిజమే ప్రభు, నా ద్వారా ఎన్ని కార్యాలు చేయము, నా భార్య సంగతి ఏదని. కొన్ని రోజుల వరకు అలాగే నలిగాను, మీ ఎవరికి తెలీదు. ఒకరోజు ప్రార్థన చేస్తే దేవుడు ఇదే మాట, ఆమె నా కుమార్తె, నా కూతురు నా ఇంటికి తీసుకెళ్ళి నీకెందుకు నోరు మూసుకున్నాను. అక్కడి నుండి వదిలేసాను. ప్రభు నిజమే. హల్లెలూయా. ఎవరి గురుండైనా అంటే నీ తల్లి గురుండైనా, తండ్రి గురుండైనా, భార్య గురుండైనా, భర్త గురుండైనా, నీ ఫ్రెండ్ గురుండైనా, వాళ్ళు దేవుని బిడ్డలా ఉంటే దేవుడు తీసుకున్నప్పుడు మనం మరలా ఆటంకము, నా కుమార్తె నేను తీసుకున్నాను నువ్వెవడం మధ్యలో అంటే అనవసరంగా సిగ్గుపడిపోవాలి ఆయన ముందు. నీ ఇష్టమే ప్రభు. ఇక అక్కడి నుండి హ్యాపీ అయిపోయాను. ఈ రోజు ఎందుకో వచ్చింది ఆ పదం, ఓపెన్ చేశాను ఇప్పుడు మీకు. ఎందుకంటే చాలామంది ఇంటికి వచ్చి కూడా నన్ను అదే అడిగారు, నా భార్య కోసం మీరు ప్రార్థన చేశారు పాస్టర్ గారు, చచ్చిపోతారు అనుకుంటే దేవుడు బతికించేశాడు. ఆ బూడి రోజులో ఒక అమ్మాయి వచ్చి ఈయన చచ్చిపోయాడు కదా పాస్టర్ గారు, ఆడి మీద నుండి ప్రార్థన చేసి దేవుడు లేదు, అలాంటిది మీ ప్రార్థన ఎన్ని దేవుడు ఎందుకు చేయలేదని అడిగినప్పుడు వాళ్ళ ప్రశ్నలకి జవాబులు చెప్పలేక నేను అలా ప్రార్థన చేశాను దేవుడికి. ఎందుకు ప్రభా అసలు ఈ టెస్ట్ ఏంటి నాకు ఈరోజు చెప్పాలని. ఒక అర్ధరాత్రి చక్కని స్వరంతో నాతో మాట్లాడేశాడు. అది నీ కింద నోరు మోస్తాను. మనం ఎవరినైతే ఎక్కువ ప్రేమిస్తామో వాళ్ళ బాధ ఏం చేస్తామట, మన ఎత్తి మీద వేసుకుంటాం. యేసు ప్రభుకు మనమంటే ఎంత ప్రేమో, మనందరం పాపం తీసుకొని ఒకసారి చదువుతారా? యెషయా 9:6 త్వరగా చదవండి, మన సమయం అవుతుంది. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మన కుమారుడు అనుగ్రహింపబడును, ఆయన భుజం మీద రాజ్యభారం. ఎవరి మీద అండి? ఆయన భుజం మీద. మనమంతా ఆయన నెత్తి మీద పెట్టుకున్నాడు. ఎంత ప్రేమో. అలాగే యథార్థంగా ఉన్నవాడు, దేవుని సన్నిధిలో నిలవాలనుకున్నాడు, దేవుని కొరకు బ్రతకాలనుకున్నాడు, తన పొరుగు వాని మీద నిందెప్పుడు ఆ నింద ఏదైనా ఉంటే తన మీద వేసుకుంటాడు. తప్పు అవతలోడిదే, సరే సారీ క్షమించండి అని వీడు చెప్పి ఆ నింద తన మీద వేసుకున్నాడు. అదే దేవుని ప్రేమ.
అదే యేసు ప్రేమ. యేసు ప్రేమ అంటే అదేనండి, ఎదుటివారి నింద కూడా. అందుకే మనము దినదినము వదకు తేబడి గొర్రెల వలె అని పౌలు గారు అంటారు. మనం వదకు తేబడి గొర్రె పిల్లల వలె దినదినము భారం మోయిచున్నాము అంటే ఇతరుల భారం అంతా మన నెత్తి మీద పెట్టుకొని దినదినము వాళ్ళ కొరకు మనం చనిపోతున్నాం అంటున్నాడు అపోస్తలుడైన పౌలు గారి అనుభవం. మనం కూడా అంతే. నెక్స్ట్ ఇంకేంటి? అతని దృష్టికి పొరుగు వారి మీద నింద మోపడు. అతని దృష్టికి నీచుడు అసహ్యుడు. ఎవరిని అసహించుకుంటాడు? నీచత్వం, చెడు అంటే అసహించుకుంటాడు, మంచిని ప్రేమిస్తాడు. కానీ ఈ రోజుల్లో మంచి అంటే అసహ్యం, చెడును ప్రేమించడం ఎక్కువైపోయింది. నీచుడు, యెహోవాకి అసహ్యమైనవి కొన్ని ఉన్నాయి, అందులో ఇది ఒకటి. నెక్స్ట్ చదవండి. అతడు యెహోవా యందు భయభక్తులు గల వారిని సన్మానించును. చూడండి, దేవుని సన్నిధిలో ఉండాలనుకున్నవాడు, పరిశుద్ధ పర్వతం మీద నిలవాలనుకున్నవాడు ఎవరిని సన్మానిస్తాడు? మనం ఎవరిని సన్మానిస్తున్నాం? ఏమండి, దేవుని యందు భయభక్తులు కలిగిన వారిని నువ్వు సన్మానిస్తున్నావా? మొన్న వేపగుంటలో లైన్గా సేవకులందరినీ సన్మానించారు ఆ సంఘం. నన్ను కూడా సన్మానించారు. కోషయ్య గారిని సన్మానించారు, యనమల ఐజాక్ గారిని సన్మానించారు, ఎలీషా గారిని, అమృతం, మొత్తం ఎంతమంది సేవకులు వచ్చారు అందరినీ సన్మానించారు. నిన్నటి దినాన్ని ఒక 25-30 మంది పాస్టర్లు వాళ్ళందరినీ సంఘం సన్మానించారు. దానికోసం చాలా ఖర్చు పెట్టారు. ఎందుకంటే దేవుని వాక్యం ముందు వాళ్ళు యెహోవా సన్నిధిలో ఉండాలనుకుంటున్నారు, దేవుని పరిశుద్ధ పర్వతానికి ఎక్కాలనుకుంటున్నారు, పరలోకంలో ఉండాలనుకుంటున్నారు. అలాంటి వారికి ఇలాంటి మనస్సు కలుగుతుంది. యెహోవా యందు భయభక్తులు గల వారిని ఏం చేయాలా? సన్మానించాలా, అవమానించాలా? ఈ రోజుల్లో చాలా మంది అవమానిస్తున్నారు. బైబిల్లో చాలా మంది స్త్రీలు సన్మానించారు. షూనేమీయురాలు సన్మానించింది ఎవరిని? ఎలీషా అనే దైవజనుడు. ఇలాంటి పట్టణం, విశాఖపట్నం లాంటి పట్టణంలోనే అదిగో అలాంటి ఎలీషా అనే ఒక దైవజనుడు సేవ చేసేవాడు. ఆయన రాత్రనక, పగలనక, ఎండనక, వాననక, చీకటనక, వెలుతురనక కష్టపడి సేవ చేసి ఆ మార్గాన్ని వెళ్ళిపోయేవాడు. ఆ పట్టణంలో గనురాలైన ఒక స్త్రీ చూసిందండి. ఆ స్త్రీ చూసి ఒక విషయం గమనించిందట, ఆయనలో ఉన్న ఒక క్వాలిటీ. ప్రతి ఒక్కరూ నిన్ను గమనిస్తారండి, నన్ను కూడా గమనిస్తారు, మిమ్మల్ని గమనిస్తారు, మనము కూడా గమనిస్తాం. ఎవరైనా అంతే, ప్రతి ఒక్కరూ గమనిస్తారు. నువ్వెవరిని గమనించడం లేదండి? అసలు రోజు వీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? ఆ కాలింగ్ విధులు రోజు మమ్మల్ని గమనిస్తారు. అందులో మీటింగ్కి ఒక క్యాబ్ వచ్చేసేది, ఒక కారు ఇంటి ముందు వెళ్ళిపోయేవాళ్ళు. వచ్చినాడు మరి ఒక అసలు వీళ్ళు ఎక్కడికి వెళ్తారు? ఒక ఆవిడ పాపం ఉండలేక, బాబు మీరు నీసు తింటారా అని అడుగుతుంది. అంటే మేము నీసు కూడా తినమనుకుంటున్నాం, దొరకాలి కానీ రోజు తింటామమ్మని మనసులో అనుకున్నాం. బయటికి సంకేతం చెప్పిందా? తింటాం. గమనిస్తారు, లోకం నిన్ను గమనిస్తుంది. నువ్వు తెల్ల బట్టలు వేసుకొని బైబిల్ పట్టుకొని వస్తున్నావు కదా, ఖచ్చితంగా గమనిస్తారు. రంగురంగుల బట్టలు అయితే ఒకరు మానేస్తారేమో, కానీ ఇప్పుడు తెల్ల బట్టలు కదా, అందరినీ గమనిస్తారు. అయితే ఈ గనురాలు గమనించింది. ఏమని గమనించింది? ఈయన ఎలీషా గారిని ఏమని గమనించింది? భక్తి గల, అంటే భక్తి గల దైవజనుడు అంటుందంటే భక్తి లేని దైవజనులు కూడా ఉన్నారని అర్థం. ఈయన భక్తి గల దైవజనుడు అని తను గమనించి, తన తెలుసుకొని వెళ్ళి తన భర్తతో మాట్లాడుతుంది. ఎవరి కోసం? ఎప్పుడైనా మీ భర్తలతో దైవజనుడి కోసం రోజుకు ఒక 2 నిమిషాలు మాట్లాడారా? ఒకవేళ దైవజనుడే మాట్లాడే ఇప్పుడు ఎందుకు పాస్కరిస్తా అంటుండ్రా? దైవజనుడి గురించి మాట్లాడుతున్నారు అంటే దాని అర్థం దేవుని గురించి మాట్లాడుతున్నారు అని అర్థం. వెళ్ళి భర్తతో మాట్లాడుతుందండి. ఏమని మాట్లాడింది? అయ్యా, ఇదిగో ఈ మార్గాన వచ్చుచూ పోవచ్చున్న దైవజనుడు భక్తి గల దైవజనుడు అని నేను ఎరిగాను. ఆయన ఎరగలేదు, ఈవిడ ఎరిగిందట. కానీ ఈవిడ మాట ఆయన నమ్మాడట. ఎందుకు? ఆవిడ గుణవంతురాలైన భార్య, గుణవతి అయిన భార్య. గుణవతి అయిన భార్యగా ఎవరుంటారో ఆమె భర్త ఆమెను
నమ్ముతాడట అంతే. అయితే ఏం చేద్దాం మరి? ఆయన దైవజనుడు కదా, దైవజనుడి కొరకు మనం ఏదో ఒకటి చేయాలి. మీ హృదయంలో ఎప్పుడైనా నా సేవకునికి నేను ఏదో ఒకటి చేయాలి అన్న కోరిక ఎప్పుడైనా కలిగిందండి? నా సేవకునికి నేను ఏదో ఒకటి చేయాలి, ఒక ప్లాన్ వేసుకోవడం ఏమైంది? నిన్నంతా కూర్చొని మొన్నంతా కూర్చొని ప్లాన్ చేసుకున్నారట. ప్రసన్న కుమార్ గారు ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి చేయాలంటే ఒక బావగారు సలహా ఇచ్చారు, ఇంకో బావగారు ఇంకో సలహా ఇచ్చారు. వాటిని బట్టి వాళ్ళు దైవజనులకు ఏమేం చేయాలో చేశారంట. అందుకే సలహాదారులు కూడా ఉండాలి ప్రతిదానికి. అయితే ఏం చేద్దాం అని భార్యాభర్తలు ఇద్దరు డిస్కషన్ పెట్టుకొని ఎవరి కొరకు మాట్లాడుతున్నారు? ఎప్పుడైనా మీ ఇళ్ళలో రోజు కొన్ని నిమిషాలైన భార్యాభర్తలు అయిన వాళ్ళ సేవకుల కొరకు మాట్లాడండి అమ్మా. ఒకవేళ ఈ రోజు వరకు మాట్లాడలేదేమో ఎక్కడ నుండి మాట్లాడండి. మాట్లాడి అయితే ఏం చేద్దాం? దైవజనుల కొరకు ఏం చేద్దాం? ఇప్పుడు దైవజనులు అయిన మాకైతే భార్యలు, పిల్లలు, బంధాలు ఇవన్నీ ఉన్నాయి. కానీ ఆ రోజుల్లో దైవజనులకు అవి లేవు. సమస్తము విడిచి అంతే. ఎక్కడ ఎవరు పెద్దోళ్ళు ఉన్నారో వాళ్ళే వాళ్ళ తల్లులు, ఎవరు చిన్నోళ్ళు ఉన్నారో వాళ్ళే వాళ్ళ చెల్లెళ్ళు, ఎవరు పెద్దోళ్ళు ఉన్నారో వాళ్ళే తండ్రులు, ఇంకా వేరే ఇంకేం లేదు. అప్పుడు వీళ్ళిద్దరు ఆలోచన చేసి మన ఇంటి మీద ఒక చిన్న గది కట్టేద్దామా? సరే నీ ఇష్టమే అన్నాడు. సరే దానికంటే ముందు ఏం చేద్దామంటే ముందు భోజనానికి పిలుద్దాం దైవజనుడు. దేనికండి? అబ్బో, భోజనానికి పిలుస్తున్నాను. భోజనానికి ఎందుకు పిలాలి? టిఫిన్కి వెళ్ళొచ్చు కదా, టీకి వెళ్ళొచ్చు కదా, వాటర్కి వెళ్ళొచ్చు. భోజనానికి ప్రకటన 3:20లో ఇదిగో నేను తలుపు వద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను అతని వద్దకు వచ్చేదను, వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనం చేయను. భోజనం అంటే సహవాసం అని గుర్తు. భోజనం పిలిస్తేనే ఆయన రాననేసాడట, బలవంతంగా పిలిచారట. ఎన్నిసార్లు పిలుస్తున్నా ఆయన రావడం లేదు. ఈసారి బలవంతంగా పిలిచి భోజనం చేయడం, ప్రార్థన చేయడం, మళ్ళీ పారిపోవడం, వెళ్ళిపోవడం. ఆ దైవజనుడికి ఒక సేవకుడు ఉన్నాడు, గేహజీ అని, ఒక అసిస్టెంట్ పాస్టర్ గారు. మళ్ళా వీళ్ళిద్దరు ఆలోచన చేశారు. ఆయన భోజనం చేసి వెంటనే వెళ్ళిపోతున్నాడు. అలా కాదు, ఇంటి మీద ఒక గది కట్టడం. ఎవరికట్ట ఈ గది? మీ ఇళ్ళల్లో సేవకుల గదులు ఉన్నాయా? రండి పాస్టర్ గారు, మీరు కూడా మా గదిలోనే కూర్చోండి, మీరు కూడా ఈ తెప్పేల్లోనే తినండి, రండి రండి. ఏదో ఈతో వాళ్ళతో మీరు చూసుకోండి, ఏదో ఈ సబ్బి మీరు రాసుకోండి, పర్లేదు రండి 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 కూర్చోండి. సెపరేట్ ఒక గది కడదాం. ఉట్టి గది కట్టేసి వదిలేస్తే మళ్ళీ బాగాలేదంట. మళ్ళీ ఏం మాట్లాడుకున్నారు? ఆ గదిలో మంచము, బల్ల, పీట, దీపస్తంభం, ఈ 4 ఉంచుదాం. దైవజనుడికి కావాల్సినవి, దేవుడికి కావాల్సినవి 4. ఏముండాలి ముందు? మంచము. మీ ఊర్లో మంచానికి ఎన్ని కోళ్ళు ఉంటాయి? మిగతా అడ్డంగా తిన్నంగా ఉన్న వాటిని ఏమంటారు? దండిలా. ఎన్ని ఉంటాయి? ఈ 4 ఆ 4 కలిస్తేనే అందులో ఒక కోడి నీతో నాకు ఇష్టం లేదని ఊడిపోయింది అనుకో, పడుకున్నాడు అంటే 8 కలిసి ఉంటేనే మంచం, అంటే సహవాసము అని అర్థం. మంచము, దైవజనునికి ఒక మంచం అంటే దేవునికి నీ జీవితాన్ని ఇచ్చి నీ జీవితంలో మొట్టమొదటి ఏం చేయాలంటే దేవునితో సహవాసం, అది మంచం. రెండవదిగా ఏంటంట? బల్ల. వెళ్ళిన వెంటనే మొట్టమొదటిగా ముందు బల్ల వేసేవారట, తర్వాత మంచం భోజనం అయిన తర్వాత. అంటే సిద్ధపాటు అని అర్థం. మనం కూడా ఇదిగో ఇప్పుడు వాక్యం అయిన వెంటనే ప్రిపేర్ అవుతాం. దేనికి? బల్ల కోసం, ప్రభు సంస్కారానికి గుర్తు. మూడవదిగా పీట. పీట అనేది సిద్ధపాటు గుర్తు, బల్ల అనేది ప్రభు సంస్కారానికి గుర్తు. 4వదిగా దీపస్తంభం. దేవుని వాక్యం ఉంది, నరుని ఆత్మ యెహోవా పెట్టినా అది వెలుగుతూ ఉండాలి.
ఈ వస్తువులు సేవకునికి అవసరం, అవి ఉంచుదాం అని ఆ ధనురాలు తన భర్తతో మాట్లాడి సేవకుని కొరకు ఒక గది కట్టించి ఆ సేవకునికి కావలసినవన్నీ ఏర్పాటు చేసింది. ఈ రోజుల్లో ఏరి అలాంటి గనురాళ్ళు ఏమండి? ఈ రోజుల్లో ఏరి గనురాళ్ళు ప్రజెంట్ మన మోషే గారు చేస్తున్న పని అదే. ఇంటి మీద ఒక గది కట్టించి మందిరానికి ఇచ్చారు. రేపొద్దున మరి అమ్మాలు చేయబోతున్న పని కూడా అదే. ఇంటి మీద గది కట్టించి మందిరానికి, సొంత ఇల్లు ఉన్న ప్రతి ఒక్కరు ఆ పని చేయాలి. హల్లెలూయా. మరి అద్దెల సంగతి ఏంటంటే, అద్దెల్లో మీరు ఒక 5 సంవత్సరాలు ఉంటారంటే ఆ ఓనర్ని అడిగి ఆ పని చేయొచ్చు, తప్పులేదు. మేము కొండ మీద ఉన్నప్పుడు అద్దెంట్లోనే ఫస్ట్ ఉండి ఇంటి లోపల ప్రార్థన పెడుతుంటే ఆ ఇంటి ఓనరు శ్యాంబాబు ఏం చేశాడంటే, పాస్టర్ గారు లోపల పని చేయడం లేదండి, ఒక గది కట్టేస్తాను, పైన ప్రార్థన పెట్టండి, మీరు అద్దుకున్నంత వరకు ఇక్కడ ప్రార్థన పెట్టుకోవచ్చు, తర్వాత మేము వాడుకుంటామంటే ఇమీడియట్గా 40,000 పెట్టి కట్టించాడండి ఆయన. కొండ మీద మేము అక్కడ పౌలు గారి కంటే ఆ కింద లైన్లో ఉన్నప్పుడు. కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు. చూడండి, ఈ విధంగా యెహోవా యందు భయభక్తులు గల వారిని సన్మానించారు ఆ ఫ్యామిలీ. సన్మానించడం వలన అక్కడ ఏం జరిగింది? గొండ్రాల జీవితంలో సంతానం లేని ఆ కుటుంబానికి దేవుడు సంతానం ఇచ్చేసాడు. హల్లెలూయా. మరియా, మార్తా, లాజరు అనే కుటుంబం యేసు ప్రభువుకే తన గదిలో పరిచయం చేశారు. అక్కడ ఏం జరిగింది? చనిపోయి సమాధి చేయబడి 4 రోజులు సమాధిలో ఉన్న తన సహోదరుణ్ణి తిరిగి బ్రతికించుకున్నాడు. యెహోవా యందు భయభక్తులు కాని వారిని నువ్వు సన్మానిస్తే ఖచ్చితంగా తగిన ప్రతిఫలం దేవుడు ఇస్తాడు. ఇంకా ఏమున్నాయి అక్కడ గుణాలు? ఇంకేమైనా ఉన్నాయా? యెహోవా యందు భయభక్తులు గల వారిని సన్మానించును. మాట తప్పడట. అక్కడ కూడా అలాంటిదే మనం చూసాం. మాట తప్పడం. నువ్వు మాట అంటే మాటే. 2022 జనవరి 1వ తారీఖున మాట ఇచ్చేసావు, ఈ సంవత్సరం మొత్తం నేను గడుగుతాను మందిరం, మాటే. ఈ సంవత్సరం అంతా సండే స్కూల్ నేను నడిపిస్తాను, మాట. స్త్రీల కొడుకు నడిపించేస్తాను, ఫాస్టింగ్ ప్రేయర్ చేస్తాను, ఖచ్చితంగా హోల్ నైట్లకు వస్తానని మాట ఇచ్చావే, ఆ మాట తప్పకూడదు. దేవుడికి ఏదైతే నువ్వు మాట ఇచ్చావో మాట నెరవేర్చు, దాన్ని దాటిపోకూడదు. దేవుడికి నేను ఏదైతే మాట ఇచ్చానో నా మాటను నేను నిలవబెట్టుకోవాలి. నేను దేవుడికి ఒకే మాట ఇచ్చాను సేవలు అడుగు పెట్టినప్పుడు, నువ్వు నా దాసుడు, నేను నిన్ను ఉపేక్షించి ఏర్పరచుకుంటానంటే ప్రాణం ఉన్నంత వరకు నీ పరిచర్యలోనే కొనసాగిపోతాను ప్రభువా, వేరొక రూట్ మరి నాకు ఇవ్వక నేను అందులోనే మాట, ఆ మాట అలా నడిపించుకొని తీసుకెళ్తాను. ఆటలైనా దర్శకైనా, నిందలైనా, హింసలైనా, దండలు వేసిన, చెప్పులు వేసిన, కర్రలు వేసిన, రాళ్ళు వేసిన, ఆ మాటే ఉంది, ఆ మాటే తీసుకొని వెళ్తాం. హల్లెలూయా. నెక్స్ట్ ఇంకేంటండి? అబ్బా, యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడట డబ్బులు దేనికి ఇవ్వడట? మరి దేనికి ఇస్తాడు? ఏమండి? దేనికి ఇవ్వడు? తన ద్రవ్యం వడ్డీకి ఇవ్వడట. వడ్డీలు తెలుసా మీకు? వడ్డీలు అంటే తెలుసా? ఎవరికి తెలియదు కదా వడ్డీలు అంటే. అందులో మన ప్రభుత్వం వారు ఏం చేశారంటే ధర్మ వడ్డీ అని ఒకటి పెట్టేశారు. వాళ్ళు చదివింది కూడా ధర్మశాస్త్రమే. ఏది చేయాలన్నా బైబిల్ లేకుండా లా చేయడానికి అవదు, జడ్జి అవ్వడానికి అవదు, పోలీస్ అవ్వడానికి అవదు, రాజకీయం చేయడానికి అవదు, సైంటిస్ట్ అవ్వడానికి అవదు, మాస్టర్ అవ్వడానికి అవదు, పాస్టర్ అవ్వడానికి అవదు. ఏది అవ్వాలని బైబిలే ఆధారం, మీకు తెలుసు. అయితే ఈ వడ్డీకి ఈడన్న సందర్భాలు ఆ రోజుల్లో తర్వాత దినాల్లో తేడా వచ్చింది. అందుకని ధర్మ వడ్డీ అనేది మనోళ్ళు పెట్టారు. ధర్మ వడ్డీ అంటే ఏంటి? చింతల మోషే గారు చెప్పండి, ధర్మ వడ్డీ అంటే ఎలా ఉంటుంది? 100కి రూపాయి ధర్మ వడ్డీ. చూడండి, మీ దగ్గర ఎవరి దగ్గర డబ్బులున్నా మోషే గారి దగ్గర 100కి రూపాయి చొప్పున తీసుకోండి, ధర్మ వడ్డీ. తన ద్రవ్యము వడ్డీకి ఇవ్వడు. ఈ రోజుల్లో చూస్తే రూపాయి కాదు, 2 కాదు, 3 కాదు, 10 రూపాయలు, 20 రూపాయలు కూడా తీసేసుకోండి. ఎంత ఘోరం అండి! అవసరమైందని 20 రూపాయలు కూడా తీసేసుకుంటున్నారండి. జోగవానిపాలెంలో ఒక సహోదరుడు 35,000 తీసుకున్నాడు,
1,35,000కి ఇంట్రెస్ట్ కట్టాడు. అసలు ఇంక తీర్చలే. అప్పుడు నేనే సలహా ఇచ్చాను, నీకు బుర్ర బుద్ధి ఉందలేదు, 35,000కి 1,35,000 ఇంట్రెస్ట్. అప్పుడు ఇంక తీరలేదు అంటాను. ఈసారి అలా కాకుండా ఆ 35,000 ఇన్ని దఫాలుగా చేసి తీర్చేయ బాబు, ఇదేంటి బాగలేదు. అంతా తీర్చి 200 ఉంటే ఆ 200 కోసం ఆవిడ 200 సార్లు తిరిగింది. అసలే చూడండి, వడ్డీల మీద బ్రతికేవలే అంత పిచ్చి పడిపోతుంది. దానికి కూడా ఒక ధర్మము న్యాయం అంటూ ఉండాలి. ఇష్టానుసారంగా చేయకూడదు. మన ద్రవ్యము వడ్డీకి అంటే ఆ రోజుల్లో యెహోవా యందు భయభక్తులు కలిగాము అని చెప్పుకొని అప్పటి ప్రజలంట ద్రవ్యమంతా ఇష్టానుసారమైన వడ్డీకి ఇస్తుండేవారు. అందుకని అక్కడ వార్నింగ్ ఇచ్చాడు, తన ద్రవ్యం వడ్డీకి ఇవ్వడం జాగ్రత్త, మీకు కలిగింది సహాయం చేయండి అని చెప్పాడు. తర్వాత ఏముంది, లంచాలు పుచ్చుకోవడానికి. కానీ ఈ రోజు లంచం లేకపోతే కుదరదు. సంకీర్తన, నా బట్టలు ఉతికి అమ్మ, సాయంకాలం ఐస్ క్రీమ్ తెస్తానంటే లేకపోతే చెప్పుతాను, అది చిన్న ఐస్ క్రీమ్ అంటారు. అంటే సంకీర్తన అని కాదు, ఉదాహరణ చెప్తున్నాను. మీ పిల్లల్ని ఎక్కడికైనా షాపుకి పంపిస్తే 92 రూపాయలు అయితే 8 రూపాయలు ఆడు కొనుక్కొని వచ్చాడు. ఆడికి తెలియకుండా లంచాల్లోనికి వెళ్ళిపోతున్నామ్మా. చివరికి అవి కూడా లంచాలు అయిపోతున్నాయండి. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు అలా చేయకూడదు, లంచం పుచ్చుకోకూడదట. నెక్స్ట్ ఇంకేముంది, చదివండి, టైం అయిపోయింది. అది ఈ ప్రకారం ఎవరైతే చేస్తారో వాళ్ళు యెహోవా మందిరంలో పరిశుద్ధ స్థలములో నిలవడానికి అర్హులు. కనుక ఈ 16వ కీర్తన 24వ కీర్తన 2 దగ్గర పెట్టుకొని అందులో ఉన్న లక్షణాలు మీ ఓన్గా రాసి, మనకి ఈ శుక్రవారం హోల్ నైట్ ప్రేయర్ ఉంటుంది. మీ అందరికీ పాఠం ఇస్తున్నాను, హోంవర్క్. 24లో 4 లక్షణాలు అవి. ఈ 16లో 15లో యెహోవా మందిరం ఉండాలనుకున్నాడు లక్షణాలు అవి ఇవి కలిపి ఎన్ని లక్షణాలు అవి ఒక పేపర్ మీద రాసుకొని రండి. అప్పుడు ఎవరు కరెక్ట్గా రాస్తున్నారో లేదో చూడండి. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుంటాం. ప్రార్థన చేద్దాం. విత్తబడిన మాటలు ఫలించినట్లుగా. పరిశుద్ధుడు అయిన తండ్రి, నీకు వందనాలు. ఈ మాటలు మా అందరిలో ఫలించినట్లు సహాయం చేసి రూపాన్ని గురించి సమస్తము క్రమంగా మర్యాదగా జరిగిస్తున్నందుకు నీ స్తుతులు చెల్లించు. నీ మందిరంలో, నీ పర్వతం మీద, నీ గుడారం దగ్గర ఉండాలంటే మేము ఎలా ఉండాలో ఈ 2 కీర్తనలో చాలా లక్షణాలు ఉన్నాయి. ఆ విధంగా మేము బ్రతుకున్నట్టు మీ కృప చూపించు. మీరే మహిమ ఘనత పొందమని, ప్రభావం పొందమని క్రీస్తు పరిశుద్ధ నామమును ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. నమ్మకమైన తండ్రి, గొప్ప దేవ, యేసు ప్రభువా స్తోత్రములు. ఈ ఉదయకాల వేళలో మీ పాద సన్నిధి చేరి మీ నామములో ప్రార్థన చేస్తున్నాం. వారి ధాన్య ద్రాక్షరసం విస్తరించిన నాటి సంతోషం కంటే నీవు నా హృదయములో అధికమైన సంతోషాన్ని ఇచ్చావు. నీ దాసుడు దావీదు ప్రకారంగా ఎవరికి లేని భాగ్యాన్ని నాకు మాకు ఇచ్చారు. మీ పాద సన్నిధిని సమీపించి ప్రభువా, నీ నెలను సలను స్వరాన్ని వినడానికి ప్రభువా, మా అనుదిన జీవితంలో మేము ఏ విధంగా ఉండాలో సూటిగా మీరు మాట్లాడిన మాటల కొరకు వందనాలు. నీతిని అనుసరించి యథార్థమైన జీవితం కలిగి నాయన యథార్థంగా ఉంది నాయన నిన్ను మహిమపరచగలిగిన కృపనివ్వండి. ఈ ప్రియ బిడ్డలు నీ సన్నిధికి వచ్చారు. మరలా వారి యొక్క గృహాలు గుర్తు ఉన్నారు. వారిని మీరు భద్రపరచండి. వారు చేయుచున్న వ్యాపారాన్ని, వారు చేయుచున్న పనులు, వారు చేయుచున్న ఉద్యోగాన్ని తీర్చండి. తన పనిలో నిపుణ్యత గలవారు సృష్టివా, అలుపుల దగ్గరికి కాదు కానీ రాజుల దగ్గర తేపడతారని మాటలు రక్షిస్తారు. పిల్లలు మీరు జ్ఞాపకం చేసుకొని ఉన్నతమైన జీవితాన్ని అనుగ్రహించండి. వారు చదువుతున్న చదువుల్లో జ్ఞానాన్ని జ్ఞాపకం ప్రయోజకులకు తీర్చిదిద్దండి. వారి పోషణార్థ నిమిత్తం పిల్లలకి ద్వారాలు తెరవండి.
కృప చూపించండి. నాయన సంఘంలో ఎవరైనా ఆర్థికంగా ఇబ్బంది పడినట్లయితే మరి నాయన ప్రతి అవసరత నేను తీరుస్తానని మీ దాసుడు పౌలు గారి ద్వారా మీరు తెలియజేసిన మాటల కొరకు ఉన్నాను. నాయన ప్రతి అవసరత మీరు తీర్చండి. హృదయమందు సంతోషంగా ఉండడానికి కృపణిమ్మని అడుగుతున్నాను. కనికరించండి. సర్వ సంపదలు ఆయనలో గుప్తమై ఉన్నాయి. ఈ మాటను బట్టి స్తోత్రాలు. నిన్ను కలిగి ఉండడమే మా జీవితాల్లో గొప్పదని తండ్రి స్తోత్రాలు. ఇదిగో బుధవారం సాలూరులో జరగబోతున్న మీటింగ్లో మీ సన్నిధి సహాయించండి. క్షేమకరమైన ప్రయాణనివ్వండి. అలాగే లక్షవారం జరగబోతున్న ఆ యొక్క ప్రార్థనా కూటంలో మీరు ఉండండి. ఇది అవసరం ద్వారా మీరు మాట్లాడండి. ఎవరితో మీరు మాట్లాడి ప్రభువా ఏ వ్యక్తిని మీరు రక్షించాలో ఆలోచన నెరవేర్చండి, కార్యం చేయండి. ఆ దిన వాతావరణం కొరకు అలాగే ప్రతి అవసరత కొరకు వారి ఆర్థిక ఇబ్బందులు కూడా విడిపించండి. అనేక మంది బంధువులు వచ్చి మీ మాటల చేత రక్షింపబడ్డానికి సహాయం తెచ్చండి. స్థానిక సంఘాన్ని నానాటికి అభివృద్ధి పరిచి మీ మహిమలో ఓడుకోండి. మీ దాసుల్ని తనకిచ్చిన పిల్లల జ్ఞాపకం చేసుకోండి. మీ కొరకు నమ్మకమైన బిడ్డలుగా ఉండడానికి సహాయం తెచ్చండి. హెచ్చరికైనా నన్ను నా కుటుంబాన్ని మీరు నాకు ఇచ్చిన పిల్లలు ప్రభువా నీ మందిరంలో మూల స్తంభాలుగాను నిన్న మహిమపరిచే బిడ్డలుగాను నీ సువార్త చేయగలిగిన వారిగా తీర్చిదిద్దమని మీరే ఘనత మహిమ ప్రభావందాన్ని మరలా కలుసుకున్నంత వరకు నాయన ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు రాత్రి వేళ అగ్నిస్తంభంగాను పగటి వేళ మేఘస్తంభంగా ఉండి ఏ విధంగా అయితే నడిపించారు ఈనాడు మా జీవితాలతో మీరు నడిపించమని మీరే ఘనత మహిమ ప్రభావం ఉంటారని యేసు ప్రభువారి సర్వశక్తి గల నామంలో ప్రార్థన చేసి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మాన్యోన్య సహవాసం సన్నిధి కూడి ఉన్న మనకు సర్వలోక పరిశుద్ధులు ఏకీభించిన వారందరికీ ఇప్పుడు జరగబో రెండో ఆరాధన వారమంతా జరగబో కార్యాలన్నీ సదాకాలం తోడై ఉండి నడిపించుగా. యేసు రక్తమే చేయండి. యేసు రక్తమే ప్రభు యేసు నామమున సంపూర్ణ